ప్రార్థన. వందనాలు. మెట్టుకు ఈ కుటుంబానికి మీరు ఇచ్చిన సాక్ష్యంకి అంతటికే కూడా మీకు వందనాలు. ఇంకా కూడా దీవించండి. వారి కొరికే దాచించిన మేలు ఇంకను సంవత్సరంలో జన్మలు జరుగుతుండగా వారి పక్షంగా మీరు అనుగ్రహించి వారిని ఆనందింపజేస్తురండి. ప్రేంగల మా పరలోకపు తండ్రి, మెట్టుకు మీరు ప్రేమించి మా ప్రియులకు వారు హృదయవాంఛ తీర్చినారు ప్రభు. నూతన గృహం ఇచ్చుట్లో ఈ నూతన గృహము ప్రేమగల మా పరలోకపు తండ్రి వారికి ఎంతో నివాసయోగ్యమైనదిగా, ఆశీర్వాదకరమైనది, సమాధాన గృహంగా, మెట్టుకు దీవెనకరమైన గృహంగా మెట్టుకు వారికి ఉన్నట్టుకై ఓ ప్రభా వారు బేతేలు అనుభవాన్ని దినదినము రుచించుడు కొరకైనటువంటి గృహంగా ఇది ఉన్నట్టు కొరకాయి ప్రభా. దినదినము జీవాహారమైన ప్రభు యేసుక్రీస్తు వారిని భుజించినటువంటి అనుభవంలో అట్లు బెత్లెహేం అనుభవంగా ఈ గృహం ఉన్నట్టుకై మీరు సాయం చేస్తూ రావాల్సిన వేడుకుంటున్నాం ప్రభా. మెటుకి మా అందరి కొరకై మీరు దీవిస్తారండి. ప్రేమ గల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధ దేవ, మెటుకు వందనం చెల్లిస్తూ అంటే మాత్రమే కాదు నీ మహిమ కలిగినటువంటి సన్నిధిని దినదినము వారు అనుభవించుడు కొరకైనటువంటిదిగా మెటుకు మీరు కోరుకున్న గుడారంగా ఈ ఇల్లు వారి కొరకై ఉన్నట్టు కొరకైనటువంటిది గురించి మనం వేడుకుంటున్నాం. అట్లు ప్రతిష్ఠ కొరకై చేరొచ్చున్న ఈ సమయము మా అందరికీ ప్రత్యేకంగా ఇంటి వారికి ఎంతో ఆశీర్వాదకరమైనదిగా చేయమని వేడుకుంటా ఉన్నాం ప్రభా. పరిచయం దీవించము, 6 నుంచి అంతవరకు అధ్యక్షత వహించము. పరిచయం అంతటి కొరకై మీ సహాయం కోరుకుంటూ ప్రేంగల తండ్రి పాటల్లో సహాయం చేయము, వాయిద్యంలో సహాయం చేయము, సాక్ష్యం చెప్పే విషయంలో సహాయం చేయము, వాక్యదాన సమయం సహాయం చేయము ప్రేంగల తండ్రి. అదేవిధంగా తెరబడిన ఆకాశం అనుగ్రహించి మీ ఆత్మాభిషేకం అనుగ్రహించి పరిచర్య అంతా పరిపూర్ణమైన మీ శిరసంలో అధ్యక్షతలో జరిగించుకొని మహిమ పొందమని, తిరిగి ప్రతి గదిని ప్రార్థిస్తూ ప్రతిష్ఠించే సమయం కూడా దీవించమని, అన్నీ కూడా ఎంతో దీవెనకరంగా ఉంచమని, సమయంలో మా కొరకై ఆస్వాదించమని, మెటుకు మార్గం ఉన్న వారి త్వరపెట్టి తీసుకురమని, ఓ ప్రచేరు వచ్చిన వారిని బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి వచ్చిన వారు ఏ ఒక్కరు కూడా ఖాళీగా వెళ్లకుండా సాయం చేయండి. ఎట్లు ఈ గృహం ఆస్వాదించబడిందో ఈ గృహం వల్లే వారిని ఆశ్రయించబట్టి కొరకై ఈ స్థలంలో నుండి ఒక మంచి తీర్మానం, నిజమైన తీర్మానం బాబా, నిజంగా వారును దేవుని నుండి సమస్తం పొందుడు కొరకైనటువంటి తీర్మానం ప్రభా. మెటుకు వారు చేసుకొని వెళ్ళటకి సాయం చేయండి. మెటుకు మేము సంపూర్ణంగా ఉండవాలని, మేము సమస్తం కలిగి ఉండవాలని మా ప్రభు కోరుచున్నాడు. ఆ ప్రభు మనసును కూడా గుర్తెరడానికి మీరు సాయం చేయండి ప్రభా. తన కుమారుని అనుగ్రహించిన వాడు
ఆయనతో పాటు సమస్తం ఎందుకు అనుగ్రహించాడు? తన కుమారుని అనుగ్రహించిందే సమస్తం మేము పొందాలని, ఆయన కుమారుని ద్వారా పొందాలని. ఈ యొక్క ప్రభు మనసును గుర్తెరిగి ఈ దినంన చేరచిన ప్రతి ఒక్కరు తమను తాము నూతనంగా ప్రతిష్ఠించుకొని ఈ స్థలం నుండి బయలువేటకు సాయించండి. సమయం దీవించండి. మమ్మలను మీ ఆత్మిక వశంలో ఉంచుకోనండి సంపూర్ణంగా. తను తోడేయండి. యేసు ప్రభు వారి ఘనమైన మహిమ కలిగిన పరిశుద్ధ నామం పేరిట స్తుతించి మెట్టుకు మా ప్రియులు ఈ స్థలమంది నివాసమునుడి ద్వారా ఈ ప్రాంతమంతయు ప్రేమగల తండ్రి దేవుని ప్రకటించేవారుగాను దేవుని ఎదుగు నడిపించేవారు కానీ వారు ఉండు కొరకాయ మీరు సాయం చేస్తురండి. వందనములు స్తోత్రంలో మీకు ఆరోపించుకుంటూ మేము స్తుతిస్తూ క్రీస్తు యేసు వారి మహిమ కలిగిన ఘనమైన అత్యున్నతంగా హెచ్చించబడిన పరిశుద్ధ నామం పేరిట స్తుతించి వందనం చెల్లించి దీన మనస్సు ఆత్మీయంతో మహిమాగంత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రండి పాటలు పాడేవారు. రండి ప్రభుదాస్ అన్న, ఫ్యామిలీ గారు పాట శేషన్న రండి. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు అనే పాట పాడతాం. నూట 75 కొత్త దాంట్లో, పాత దాంట్లో 173. స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని. కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నీవొక్కడవే గొప్ప దేవుడవు. ఘన కార్యములు చేయుదువు. నీవొక్కడవే గొప్ప దేవుడవు. ఘన కార్యములు చేయుదువు. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నూతనముగా దిన దినము నిలుచు నీదు వాత్సల్యతమాపై. నూతనముగా దిన దినము నిలుచు
నీదు వాత్సల్యత మాపై ఖ్యాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు ఖ్యాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు ప్రీతితో మా స్తుతులర్పించెదము దాక్షిణ్యా ప్రభువా ప్రీతితో మా స్తుతులర్పించెదము దాక్షిణ్యా ప్రభువా స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా నడిపించెదవు సమభూమి గల ప్రదేశములో నన్ను నడిపించెదవు సమభూమి గల ప్రదేశములో నన్ను స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా భరించితివి శ్రమలు నిందలు ఓర్చితివన్నీ మా కొరకు భరించితివి శ్రమలు నిందలు ఓర్చితివన్నీ మా కొరకు మరణము గెలిచి ఓడించితివి సాతాను బలము మరణము గెలిచి ఓడించితివి సాతాను బలము పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము పరము నుండి నాకై వచ్చే ప్రభు యేసు జయము స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా. పాట సంఖ్య 191 189. ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసినివు. నూట 91 189. అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు. ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు. ఎలోహియా దునియా త్రియేక దేవా ప్రభుడవు సృష్టికర్తవు నీవు. ఎలోహియా దునియా త్రియేక
కర్తవు నీవు, ఎల్లరి అద్భుత రక్షకుడవు, ఎల్లరి అద్భుత రక్షకుడవు. ఓ అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. ఓ అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. యెహోవా దేవా, ప్రభువుల ప్రభువా, దర్శనమిచ్చు దేవుడవు. యెహోవా దేవా, ప్రభువుల ప్రభువా, దర్శనమిచ్చు దేవుడవు. ఉన్నవాడవు నిత్యుడవు, ఉన్నవాడవు నిత్యుడవు. ఓ అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. ఓ అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. ఎల్ షద్దై ప్రభువా, సర్వశక్తిమంతుడా, సంపూర్ణ తృప్తినిచ్చు ప్రభువు నీవే. ఎల్ షద్దై ప్రభువా, సర్వశక్తిమంతుడా, సంపూర్ణ తృప్తినిచ్చు ప్రభువు నీవే. సమృద్ధిని రక్షణను ఇచ్చువాడవు, సమృద్ధిని రక్షణను ఇచ్చువాడవు. ఓ అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. ఓ అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. యెహోవా చూచుకొను వాడవు, యెహోవాను స్వస్థపరచువాడవు. యెహోవా చూచుకొను వాడవు, యెహోవాను స్వస్థపరచువాడవు. యెహోవాను విజయమిచ్చువాడవు, యెహోవాను విజయమిచ్చువాడవు. ఓ అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. ఓ అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. యెహోవా దేశు శుద్ధి చేయువాడవు, యెహోవా షాలేము శాంతి కర్తవు. యెహోవా దేశు శుద్ధి చేయువాడవు, యెహోవా షాలేము శాంతి కర్తవు. యెహోవా సిద్కేయుమా నిత్యు నీవే, యెహోవా సిద్కేయుమా నిత్యు నీవే. ఓ అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. ఓ అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. యెహోవా రోహి లోక సంరక్షకుడా, గొర్రెలనెన్నటికీ నెడబాయవు. యెహోవా రోహి లోక సంరక్షకుడా, గొర్రెలనెన్నటికీ నెడబాయవు. వాటిని విడువక నడిపెదవు, వాటిని విడువక నడిపెదవు. ఓ అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. ఓ అబ్రహాము
నివాసి నీవు. యెహోవా షమ్మా ఇచ్చటున్న వాడవు, జీవింతువు ప్రభు యుగ యుగములు. యెహోవా షమ్మా ఇచ్చటున్న వాడవు, జీవింతువు ప్రభు యుగ యుగములు. సదా మమ్ము నీతో నేను చెదవు, సదా మమ్ము నీతో నేను చెదవు. ఓ అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. ఓ అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. ఆఖరిగా పాట సంఖ్య 242 240. ప్రభు గొప్ప కార్యములు చేసినని మనము ఉత్సాహించెదము. 242 ఆఖరిగా పాట పాడదాం. దాని తర్వాత మనము సాక్ష్యము, దాని తర్వాత మరి వాక్యము కలిగి ఉంటాం. గొప్ప కార్యములు చేసినని మనము ఉత్సాహించెదము. ప్రభు గొప్ప కార్యములు చేసినని మనము ఉత్సాహించెదము. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించేనా. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించేనా. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము. దైవ కార్యములు జనముల మధ్య ప్రసిద్ధి చేయుదము. దైవ కార్యములు జనముల మధ్య ప్రసిద్ధి చేయుదము. దేవుని ఆశ్చర్య కార్యము మనలో ధ్యానించి పాడెదము. దేవుని ఆశ్చర్య కార్యము మనలో ధ్యానించి పాడెదము. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము. సంగీత గానములతోను సన్నుతించుచు ప్రభుని. సంగీత గానములతోను సన్నుతించుచు ప్రభుని. సీతారా స్వరమండలములతో మన మార్పించెదము. సీతారా స్వరమండలములతో మన మార్పించెదము. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాదే.
పాత్రులముగా సేవింతుము పాత్రులముగా సేవింతుము మన భారములన్నీయు తొలగించి ఘన కార్యములను చేసే ఘన భారములన్నీయు తొలగించి ఘన కార్యములను చేసే దినమెల్లా పాడుచు గణపరచెదము చాటించెదమిలలో దినమెల్లా పాడుచు గణపరచెదము చాటించెదమిలలో స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే పాత్రులముగా సేవింతుము పాత్రులముగా సేవింతుము ప్రేమ సౌందర్యములు గలవాడు క్షేమమునిచ్చువాడు ప్రేమ సౌందర్యములు గలవాడు క్షేమమునిచ్చువాడు మహిమైశ్వర్యములు గలవాడాయన్ని మహిని మొగడెదము మహిమైశ్వర్యములు గలవాడాయన్ని మహిని మొగడెదము స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు గాచే స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు గాచే పాత్రులముగా సేవింతుము పాత్రులముగా సేవింతుము మనకెన్నో వాగ్దానములిచ్చే మనమను భావించితిమి మనకెన్నో వాగ్దానములిచ్చే మనమను భావించితిమి ఘనత మహిమా ప్రభావము ప్రభునకే హల్లెలూయా ఆమేన్ ఘనత మహిమా ప్రభావము ప్రభునకే హల్లెలూయా ఆమేన్ స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు గాచే స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు గాచే పాత్రులముగా సేవింతుము పాత్రులముగా సేవింతుము సరే ఒక సాక్ష్యం విందాము మరి అక్క దేవుడు కార్యం ఎట్లా చేస్తున్నాడో ఈ గృహం విషయంలో మరి ఒక్క 5 నిమిషాలు మరి అక్క వివరిస్తారు మరి ఎందుకంటే మరి ఎన్నో దినాల నుంచి వారు కలిగిన హృదయవాంఛ సొంత ఇల్లు కలిగి ఉండాలని నేను బయట నుంచి చూసినప్పుడు వచ్చినప్పుడు ఇల్లు బయట నుంచి చిన్నగా అనిపించింది ఎందుకు చిన్నగా ఉందే అనుకుని లోపలికి వెళ్తుంటే ఒక్కొక్క గది పెద్ద పెద్దగా ఉంది ఎంత సంతోషం అనిపించిందో కాబట్టి ఎంతో సుందరంగా ఉంది లోపల కూడా ఎంత చక్కగా మరి ఆ విశాలమైన గదులు మరి చక్కటి స్థలం దేవుడిచ్చినాడు కాబట్టి మరి ఇది గొప్ప ఆశీర్వాదం సొంత ఇల్లు కలిగి ఉండడం దేవుడు దావీదుకు కూడా ఏమిచ్చినాడు ఇల్లు ఇచ్చినాడా
ఇచ్చినాడా లేదా? ఎబుసీల పట్టణాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? సియోను పట్టణంగా మార్చేస్తున్నాడు. ఎబూస్ ప్రాంతం ఏమైపోయింది? దావీదు నివాసమైంది. కాబట్టి భూమి మీద ఒక మంచి ఇల్లు కలిగి ఉండడం పాపమేం కాదు, అది మంచి, అది కూడా గొప్ప ఆధిక్యత, మరి అది కూడా గొప్ప ఆశీర్వాదం అది కూడా. కాబట్టి మరి ఒక చక్కటి నివాసం, లోపలికి వెళ్తాం, వాక్యం అయిన తర్వాత లోపలికి వెళ్తాం, మీరు కూడా చూసి ఆనందిస్తారు. మంచి గృహం దేవుడు ఇచ్చినాడు. దేవుడు మరి సాంశ్రవణ అదేవిధంగా సత్యవేదమకు ప్రేమించి వారి పిల్లలకు ప్రేమించి ఇచ్చినటువంటి గృహము ఎట్లు దేవుడు వారికి వాగ్దాన పూర్వకం ఇచ్చినాడు. కొన్ని నిమిషాలు సాక్ష్యం వింటాం, దాని తర్వాత దేవుని వాక్యం వింటాం. రండి. ఇక్కడికి వస్తారా? దేవుని నామానికి వందనాలు. కూడి వచ్చిన సంఘానంతటికి కూడా, బంధువులకి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మేము ఇంటి విషయంలో ప్రార్థిస్తూ వచ్చాం. మేము 1999 ఫిబ్రవరి 11వ తేదీన మా వివాహం అయింది. ఆ దినం నుంచి కూడా మాకైతే సొంత గృహం లేదు, ఎక్కడ కూడా మాకు సొంత గృహం లేదు. మేము చిన్నతనం నుంచి కూడా ఉన్నతంగానే ఉన్నాం. కానీ మాకు వివాహం అయిన తర్వాత మాకు సొంత గృహం లేక బాడిగలలో ఉండేటప్పుడు చాలా దుఃఖం వేసేది. ఆ ఇల్లు మారేటప్పుడు, ప్రభా ఏంటి నాయనా ఈ పరిస్థితి, ఎందుకు ప్రభా నాకు ఇంతగా మీరు నన్ను నా పరిస్థితి ఏంటి, నాకెందుకు ఈ శోధనలని ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ వచ్చాను. ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. పిచ్చుకల కంటే ప్రభా వాటికి నివాసస్థలం ఉన్నాయి, కానీ నాకు ఇవ్వవా, ఎందుకు నాకు ప్రభా ఇది అయిన స్థితి అని ఎన్నోసార్లు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి కనిపెట్టి ఆయన సన్నిధిలో గోజాడుతూ వచ్చినప్పుడు ఎన్నో వాగ్దానాల ద్వారా నాకైతే గృహాన్ని ఇవ్వలేదు, కానీ బిడ్డల్ని ఇచ్చినాడు. బిడ్డలు కూడా మంచిగా చదువుకున్నారు, ఉన్నతంగానే బిడ్డల్ని ఇచ్చాడు. తర్వాత బిడ్డ వివాహ విషయంలో కూడా ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. మా దగ్గర అయితే ఏమీ లేదు, కానీ ఆ దినంలో దేవుడు వాగ్దానం ఇచ్చి నడిపించాడు. అలాగనే మేము గృహం విషయంలో ఈ సంవత్సరం వాగ్దానం, నాకు నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడతావు, బయటకు వచ్చినప్పుడు దీవింపబడతావని ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 6వ వచనం నాకు వాగ్దానం ఇచ్చినప్పుడు చాలా సంతోషించాను. ఈ సంవత్సరం దేవుడు నాకు సొంత గృహాన్ని ఇస్తాడు అని నేను నమ్మినప్పుడు దేవుడు నాకు జనవరి మాసంలోనే నాకు ఎన్నో ఇల్లు మేము చూసాం, చాలా ఇల్లు చూసాం, కానీ అవన్నీ కూడా సరిగా లేవు. మళ్ళీ ప్రార్థన చేస్తూ వచ్చాను. నేను యాక్చువల్గా సంఘంలో కూడా చెప్పాను, ఆల్నైట్ ప్రేయర్లో మాకు మంగళగిరిలో మేము ఇల్లు కొనుక్కుంటామన్నా మా కోసం ప్రార్థన చేయండి అని స్లిప్ రాసి ఇచ్చాను. మరి దేవుని చిత్తం కాదేమో, కానీ చిలకలూరుపేటలోనే మాకు దేవుడు ఈ గృహాన్ని చూయించినప్పుడు మేము ఇష్టపడి ప్రార్థన చేస్తూ వచ్చాం. దీంట్లో మేము అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత కూడా అవకతవకలు వచ్చినాయి. మళ్ళీ దైవజనులకు చెప్పాను, అన్న గృహంలో కొంచెం అవకతవకలు వచ్చినాయి, ప్రార్థన చేయండి అన్నప్పుడు అన్నోళ్ళు ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ అవన్నీ సరి చేయబడి దేవుడు మళ్ళీ మాకు ఇది స్వాస్యం ఇవ్వటానికి ఆయన సంకల్పం చొప్పున మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మాకు ఈ గృహాన్ని ఇవ్వటానికి దేవుడు మా ఇళ్ళ చూపిన ప్రేమను బట్టి తన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడుగా మా పక్షాన్ని రుజువు చేసినందుకు దేనికి వందనాలు చెల్లిస్తూ సమయం ఇచ్చిన అన్నయ్యకి కూడా వందనాలు. ఇప్పుడు దేవుని వాక్యం వింటాము. మరి దేవుడు చాలామందికి ఏంటంటే ఒక భావం ఉంటుంది. ఏంటి ఆ భావం అంటే, భక్తిగా ఉంటే మనం దరిద్రతలో ఉంటాము అని. అదేం కాదు. దేవుడు ఎప్పుడు కూడా మనం దరిద్రులుగా ఉండాలని దేవుడు ఆశించడం లేదు. దేవుని యొక్క ఉద్దేశము మనము ధనవంతులుగా ఉండాలన్నది అనాది కాలంలో ఉంది. అందుకే చూడండి 2 కొరింథీ 8వ అధ్యాయంలో మనం చూస్తే ఆత్మీయంగాను భౌతికంగాను మనం సర్వ సమృద్ధి కలిగిన వారంగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. 2 కొరింథీ 8వ అధ్యాయము 9వ వచనం, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దారిద్రుడాయను. చూసారా, మరి మనం చూస్తుంటున్నాం, మనం ధనవంతులు కావాలని మరి ఆయన ఏం చేస్తున్నాడంట, మరి తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తం ఏమైనాడంట. దేవుని యొక్క మనసు ఇది. దిస్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ద లార్డ్. ఇది దేవుని యొక్క మనసు అయింటాను. అంత మాత్రమే కాదు, చూడండి రోమిలికి రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం,
రోమా 8:32. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తం మనకెందుకు అనుగ్రహింపాడు? కాబట్టి తన సొంత కుమారుణ్ణి మనకు అనుగ్రహించిందే సమస్తం ఇవ్వడం కోసం. ఏమి ఇవ్వడం కోసం? తన సొంత కుమారుని ఎందుకు ఇచ్చినాడు? ఆయనతో పాటు ఏమవుతుందంట? మనకి ఏమి ఇవ్వాలని? సమస్తం ఇవ్వాలి. ఇప్పుడు మనం కొడుకుకి పెళ్ళి చేస్తే ఏమవుద్ది? మాది ఆ కుమారుడికి ఏమేమైతే స్వాస్థ్యంగా ఉన్నాయో వాటన్నిటి మీద కేవలం ఆ వివాహం ద్వారా ఆ కుమార్తెకి ఏమొస్తుంది? అధికారం వస్తుందా? లేకపోతే మీ అంటే ఇది నాది నీవే అంటాడా? వివాహం ద్వారా ఏమైంది? ఏమొచ్చింది? హక్కు ఏర్పడింది స్వాస్థ్యం మీద, తన భర్త స్వాస్థ్యం. అదేవిధంగా వివాహం ద్వారా భార్య స్వాస్థ్యం మీద భర్తకి ఏమైంది? హక్కు ఏర్పడింది. అదేవిధంగా తన సొంత కుమారుడిని నీ కొరకు అనుగ్రహించిన దేవుడు ఎందుకు అనుగ్రహించాడంటే సమస్తం అనుగ్రహించడం కోసం. ఏమి ఇవ్వడం కోసము? పర సంబంధమైనవి, భూ సంబంధమైనవి సమస్తము అనుగ్రహించడం కోసమే ఏంటి? దేవుడు తన కుమారుడిని మన కోసము అనుగ్రహించినాడు. దేవుని యొక్క మనస్సు ఎంత గొప్పది, దేవుని యొక్క ఆలోచన. చాలామంది ఏం చేస్తారంటే యేసు ప్రభుని పక్కన పెడతారు, యేసు ప్రభుని పక్కన పెడతారు, భక్తిని పక్కన పెడతారు, విశ్వాసాన్ని పక్కన పెడతారు. ఇవి లేకుండా సమస్తం పొందాలని ప్రయత్నం చేస్తారు. మానవ విధానంలో, మానవ పద్ధతుల్లో, మానవ ప్రయత్నాల ద్వారా వారు పొందుతారు కానీ వాటిలో ఏమి సుఖపడరు. వారు పొందుతారు కానీ ఏమి సుఖం కూడా పడరు. తృప్తి లేని జీవితాలు జీవిస్తూ ఉంటారు. అయితే క్రీస్తు యేసు ద్వారా ఎవరైతే పొందుతారో వారు పరిపూర్ణ ఆనందభరితులై ఉంటారు. క్రీస్తు యేసు ద్వారా పొందితే ఏమై ఉంటారు? వాళ్ళు పరిపూర్ణమైన ఆనంద భరితులుగా వారు ఉండేటువంటి వారు ఉంటున్నారు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే క్రీస్తు యేసు ప్రభువుని మనకు అనుగ్రహించిందే సమస్తం ఇవ్వడానికి. ఎవరైనా ఒకవేళ ఉదయకాల సమయంలో తప్పుడు భావన, తప్పుడు ఉద్దేశంలో ఉంటే తీసివేసుకోండి. ఆయన మనల్ని ధనవంతుల్ని చేయటకే, మరి పరమందును భూలోకమందును, మరి అంత మాత్రమే కాదు ఆత్మీయంగాను భౌతికంగాను ధనవంతుల్ని చేయటకే ఆయన వచ్చి ఉంటున్నాడు. రెండోదిగా తన కుమారుణ్ణి మనల్ని మరి సమస్తం ఇవ్వడం కోసమే తన కుమారుని అనుగ్రహించాడు. తన కుమారుని ద్వారా ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4:19, ఫిలిప్పీ 4:19. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో, దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ఏం చేస్తాడంట? మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. కాబట్టి క్రీస్తు యేసు ద్వారా సమస్తం ఇస్తాడు. క్రీస్తు యేసునందు ప్రతి అవసరత. చూడండి ఎంత గొప్ప ఆశీర్వాదం ఇదంతా. చాలామంది ఏమనుకుంటారంటే క్రీస్తు యేసునే పక్కన పెడతారు. సమస్తము పొందగలిగిన క్రీస్తు యేసు ప్రభువారిని, ప్రతి అవసరత తీర్చబడడానికి అనుగ్రహించబడిన క్రీస్తు యేసుని పక్కన పెడతారు. సమస్తం పొందగలవు ఆయన ఉంటే, నువ్వు ఆయనలో సమస్తం పొందగలవు, ఆయన యందు ప్రతి అవసరత తీర్చుకోగలవు. కాబట్టి ఆయన ద్వారా ఆయన యందు నువ్వు సమస్తం పొందగలవు. ప్రతి అవసరతను కూడా దేవుడు తీర్చు. ప్రతి అవసరత, అది చిన్నదే కానీ పెద్దదే కానీ, ప్రతి అవసరత క్రీస్తు యేసునందు దేవుడు తీర్చువాడు ఎంచినాడు. కాబట్టి ఇంత గొప్ప ప్రభువుని మనకి ఇచ్చినటువంటి దేవుణ్ణి మనము హృదయమారా స్తుతించవలసినటువంటి వారు ఉంటున్నాం. ఈ యొక్క మధ్యాహ్న కాలంలో ముఖ్యంగా ఇంటి కొరకాయ మరి మొదటి దినవృత్తాంతాలు చూద్దాం. మొదటి దినవృత్తాంతాలు 13వ అధ్యాయము 13-14 వచనాలు. మొదటి దినవృత్తాంతాలు 13వ అధ్యాయము 13-14 వచనాలు అందరం కలిసి చదువుతాం. మొదటి దినవృత్తాంతాలు 13వ అధ్యాయము 13-14 వచనాలు అందరం కలిసి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని గమనించండి. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని గమనించాల్సిన మొదటి దినవృత్తాంతాలు 13-14 వచనాలు అందరం కలిసి చదువుతాం. తన యొద్దకు దావీదు పురమునకు తీసుకొనకపోక దానిని గిత్తీయుడైన ఓబేదెదోము ఇంటిలోనికి కొనిపోయాను. దేవుని మందసం ఓబేదెదోము ఇంటిలో అతని కుటుంబం వద్ద 3 నెలలు ఉండగా యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని అతని సొత్తంతటిని
ఆశీర్వదించెను. ప్రభు సాయం కొరకే ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ పాసనకు వచ్చి మేము స్తుతిస్తుంటున్నాం దేవా. ప్రభా మరి మీ దాసుడు సోమేశ్వరరావు అన్న, అదేవిధంగా సాంబశివరావు అన్న, అదేవిధంగా మీ దాసులు సత్యవేదమక్కని బట్టి మీ స్థలాలు మంగళగిరి అనే ప్రాంతము వారి సొంత ఊరు, ఇంకా మరి ఈ ప్రాంతంలో కూడా చూసినప్పటికీ ప్రభా వారి సొంత తలంపులను కొట్టివేసి ఇదే ప్రభా మరి ఈ పట్టణంలోనే చిలుకలూరుపేటలోనే మెట్టుకు మీరు స్వాస్థ్యంగా వారికి ఒక సొంత ఇంటిని మీరు దయచేస్తున్నారు. అంత మాత్రమే కాదు, హెబ్రోన్ నందు వారు నేను సేవించేవారుగా మీరు వారు నుంచినందుకు వందనాలు ప్రభా. మెట్టుకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మమ్మల్ని ధనవంతులుగా చేయుటకై మీరు ఈ లోకంలోనికి దారిద్రుడిగా వచ్చి ఉంటున్నారు. మీ దారిద్ర్యం వలన మమ్మల్ని ధనవంతులుగా చేయడానికి వచ్చి ఉంటున్నారు. అదే దేవుని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప. అంత మాత్రమే కాదు, మీ కుమారుని మాకు అనుగ్రహించినదే సమస్తమును మీరు మాకు అనుగ్రహించడం కోసం. అంత మాత్రమే కాదు, దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన క్రీస్తు యేసునందు మీ ప్రతి అవసరం తీర్చును, క్రీస్తు యేసు మహిమను. కాబట్టి మెట్టుకు మీ కుమారునిలోనే దేవుని ఐశ్వర్యం అంతేరు మా ప్రతి ఒక్కరి కొరకై మేము అనుభవించగలిగిన వారుగా మిమ్మల్ని చేసినందుకు వందనాలు. చిన్న భాగం మా కొరకే దీవించుము. 3 దినవృత్తాంతాలు 13, 14 వచనాలు మా కొరకే దీవించుము. ఆశీర్వదింపబడిన దీవించబడినటువంటి ఈ గృహమును గురించి మీరు స్పష్టంగా మాట్లాడము, తేటగా మాట్లాడము. మెట్టుకు నీ ప్రజలందరూ గ్రహించినట్లుగా చేయము. అల్పుడు నేను నన్ను సంపూర్ణంగా మేము వశమందించుకును. మెట్టుకు ఈ సమయం మా అందరికీ మేలుకరంగా ప్రయోజనకరంగా చేయము. మహిం పొందుము. వచ్చిన వారందరూ మెట్టుకు నీ వాక్య సారాంశము సత్యమైన మీ వాక్యమును మెట్టుకు ఆ సత్యం యొక్క సారాంశం అంతటిని గ్రహించే వారి గుంటకై సాయం చేయం ప్రభా. అల్పునైనా నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఎండ వేడిమి దాని ప్రభావము మా మీద పడుకున్నట్లుగా ప్రభా మేఘ స్తంభంగా మీరు మాకు కొండము, తోడైండము, ఆవరించుండము, తోడైండము ప్రభా. మెట్టుకు దీవెనకరమైన సమయంగా దీన్ని మార్చము. యేసు ప్రభు పరిశుద్ధ నామం పేరిట సహాయం కోరి స్తుతించి వందనం చెల్లించి ఇంకా రావాల్సిన వారు చాలామంది ఉన్నారు ప్రభా. త్వరపెట్టి తీసుకురండి. సంఘంను తీసుకొని రండి. ముఖ్యంగా ప్రభా ఏ జనం మధ్యలోనైతే మీ దాసరాలు దేవుణ్ణి ఆరాధించిందో ఎన్ని సంవత్సరాలు ఆ పరిశుద్ధ జనాన్ని తోడుకొని రండి. ప్రేంగల తండ్రి ఆహ్వానిత బంధువులందరూ కూడా తీసుకొని రండి. ఇరుపరు వారి స్నేహితులు యేసు ప్రభు వారి పరిశుద్ధ నామం పేరిట స్తుతించి వందనం చెల్లించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, మరి ఇక్కడ ఆశీర్వదింపబడినటువంటి ఇంటిని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ దేవుని మందసం ఓబేదేదోము ఇంటిలో అతని కుటుంబం వద్ద 3 నెలలు ఉండగా యెహోవా ఓబేదేదోము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఏం చేసినాడంట? ఆశ. ఇప్పుడు ఆశీర్వాదము ఇంటిలో ఉన్న ప్రతి వ్యక్తిలో కనబడతా ఉంది. అంత మాత్రమే కాదు, ఇప్పుడు వారు కలిగి ఉన్న స్వాస్థ్యంగా కలిగిన సొత్తు, వారు స్వాస్థ్యంగా కలిగిన సొత్తు అవి ఏమైనా ఉండొచ్చు. అవి ఇల్లు అయినా ఉండొచ్చు, పొలంలో అయినా ఉండొచ్చు, ఇంకా పాడి పంట, గొర్రెలు, మేకల మంద, గొర్రెల మంద, అంత మాత్రం ఒంటెల మంద, గాడిదల మంద. ఆ పూర్వపు దినాలలో ఆస్తి సొత్తు మరి కలిగి ఉన్న మరి పశువులను బట్టి కూడా ఎంచేటువంటి వారు అదే ఎంచేటువంటి వారు. అందుకే మనం చూస్తే అంటే అంత మాత్రమే కాదు, బంగారము, వెండి ఈ రూపంలో ఎంచేవారు. అందుకే మరి పాత దినాల్లో మరి యోబు గ్రంథం మనం చూస్తే మరి యోబు ఎన్ని పశువులను కలిగి ఉన్నాడో ఆ సంఖ్య కూడా రాసి పెట్టి ఉంటున్నారు. యోబు గ్రంథం మనం చూస్తుంటున్నాం. చూడండి, యోబు గ్రంథం కాబట్టి మరి ఆయనకున్నటువంటి ఆ ఆస్తి చూడండి. 3వ వచనం, యోబు గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండేను గనక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడు. చూడండి, ఆస్తి అంటే అదే అతనికి. ఏంటి ఆస్తి? 7,000 గొర్రెలే అతనికి ఆస్తి, 3,000 ఒంటెలే ఆయనకి ఆస్తి, 500 జతల ఎడ్లే ఆయనకు ఆస్తి, 500 ఆడుగాడిదలు మరి బహుమంది పనివారును అతనికి ఎట్లున్నారు? ఆస్తిగా నుండెను. కాబట్టి ఆ దినాల్లో ఆస్తిని కలిగి ఉన్న గొర్రెలు, మేకలు, ఎడ్లు, గాడిదలు, ఒంటలు అవి ఎంత ఎక్కువ ఉంటే అంత గొప్ప ఆస్తి ఉన్నట్టు. కాబట్టి మనం చూస్తుంటున్నాం. మరి నేను ఇట్లనే కడప జిల్లాలో సేవ చేసేటప్పుడు
ఒక ఆయన గొర్రెల మా మందిరానికి మరి లక్ష్మి అక్క అని ఒక అక్క వచ్చింది. ఆ ప్రభుని అప్పుడే నమ్ముకుంది. వచ్చింది, ప్రభులో బలపడింది, ఆ బాప్స్ని తీసుకుంది, దేవుని బిడ్డగా మారి వాళ్ళ ఇంట్లో మీటింగ్ పెట్టుకోవడానికి వెళ్తే వాళ్ళ చాలా గొర్రెలు ఉన్నాయి. అక్క మరి ఇవేనా మీ గొర్రెలు అంటే ఇవేనా అంటే అవునాయా, ఎంత ఉంటుంది అక్క ఓ సుమారుగా అంటే అయ్యా 10,000 నుండి 15,000 దాకా. అట్లాంటి ఆయన దగ్గర కొన్ని వందలు ఉన్నాయి అనుకున్నా. ఈయన చాలా గొప్పవాడు అనుకున్నా. ఈయన చాలా గొప్పవాడు. కళ్ళ ముందు కనబడుతుంది కింద లక్షల ఆస్తి. ఏంటి కళ్ళ ముందు ఏం కనబడుతుంది? కొన్ని అంతా లక్షల ఆస్తి కనబడుతుంది. కాబట్టి మనం చూస్తాం అదే ఆస్తి పూర్వపు దినాల్లో. అయితే మనం చూస్తుంటున్నాం ఇది ఇట్లు దేవుని ఆశీర్వాదం. ఇప్పుడు ఓబేదేదోము ఇంటిలో మరి ఇంటి వారి మీద కనబడతాం. ఇంటి వారిని అతని సొత్తంతటిని ఏం చేసినాడంట ఆయన? ఇంటి వారిని తన సంతానం మీద కనబడతా ఉంది ఆశీర్వాదం. తన మీద కనబడతా ఉంది ఆశీర్వాదం. ఇప్పుడు వాటి మీదనే కాదు, ఆయన కలిగిన సొత్తంతటి మీద కూడా ఆశీర్వాదం కనబడతాం. అందుకే యోబు గ్రంథంలో మనం చూస్తే ఇప్పుడు యోబు ఆశీర్వాదము అధికమైంది, రెండింతలైంది. చూడండి యోబు ఆశీర్వాదం ఏమైందండి? ఎంత అయింది? యోబు ఆశీర్వాదము అధికమైంది. ఎంత అధికమైందంటే మరి చూడండి 42వ అధ్యాయము యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికంగా ఆశీర్వదించను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1,000 జతల ఎడ్లను, 1,000 ఆడగాడిదలను కలిగిను. మరి ఆయనకి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగి. కాబట్టి 12వ వచనం నుంచి మనం చూస్తే చూడండి యోబుకి మొదట ఆశీర్వాదం అంతటికంటే ఆస్వాదించిన అంతటికంటే మరి అధికంగా ఆస్వాదించను. అధికమైన ఆశీర్వాదం వచ్చింది. ఇప్పుడు 7,000 గొర్రెలు 14,000 అయినాయి. ఇప్పుడు 3,000 మరి ఒంటెలు 6,000 అయినాయి. మరి 500 జతల ఎడ్లు 1,000 జతలు అయినాయి. 500 ఆడుగాడిదలు 1,000 ఆడగాడిదలుగా దేవుడు వాటిని ఆశ్రయించినాడు. ఇప్పుడు అధికం చేసినాడు దేవుడు యోబు ఆశీర్వాదాన్ని. యోబు ఆశీర్వాదాన్ని అధికం చేస్తూ వచ్చినాడు. యోబు ఆశీర్వాదం అధికమైంది. ఇప్పుడు మనం చూస్తుంటున్నాం మరి ఇప్పుడు ఈ విధంగానే ఓబేదెదోము ఇంటి వారి మీదను ఓబేదెదోము యొక్క మరి కలిగిన సొత్తంతా కూడా అధికమైపోయింది. ఇప్పుడు ఎంత అయిపోయింది? ఇప్పుడండి ఏమైపోయింది? రెండింతలు అయిపోయింది. దేన్ని బట్టి 13వ అధ్యాయం మొదటి వృత్తాంతాలు 14 వచనం. దేవుని మందసము ఓబేదెదోము ఇంటిలో అతని కుటుంబం వద్ద 3 నెలలు ఉండగా యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఏం చేశాను? ఎందుకు? ఏముందంట ఓబేదెదోము ఇంటిలో? ఏముంది? మందసం ఉంది. ఆ మందసమును బట్టి ఇప్పుడు ఆ ఇల్లు బహుగా ఆస్వాదించబడతాను. కేవలం 3 నెలల్లో ఆస్తి రెట్టింపు అయిపోయింది. ఏమైపోయిందండి? 3 నెలల్లో ఏమైపోయింది? ఆస్తి రెట్టింపు అయిపోయింది. దేవుని ఆశ్చర్యమైన ఏంది? 3 నెలల ముందు దాకా ఏం లేదే, 3 నెలల్లో ఇంత గొప్ప ఆస్తిపరుడైనాడే. అందరూ పరీక్షించినారు. ఏమైనా ఆయన యుద్ధంకి వెళ్ళి ఎవరినైనా ఓడించి వచ్చినాడా అని చూస్తే ఈయన ఏ యుద్ధానికి పోలేదు. మరి ఏంది ఈయన ఆశీర్వాదానికి కారణం అని పరీక్షిస్తే వారు కనుగొన్నటువంటి ఒకే ఒక మార్గం ఏంటంటే ఆయన ఆశీర్వాదం అధికమవడానికి కలిగిన ఒకే ఒక మార్గం ఏంటంటే ఓబేదెదోము ఇంటిలో మందసం ఉండెను. ఏముందంట? మందసం ఉండెను. ఓబేదెదోము ఇంటిలో మందసం ఉండెను. ఈ మందసంలో ఏముంది? దేవుడు చెప్పినాడు మందసంలో ఆదిలో అన్నో పెట్టమని చెప్పినాడు. కానీ ఇప్పుడు ఓబేదెదోము ఇంటిలో పెట్టినటువంటి ఇంటిలో ఉన్న మందసంలో ఏముంది? 2వ దినవృత్తాంతాలు చూడండి 5వ అధ్యాయం. రెండవ దినవృత్తాంతంలో 5వ అధ్యాయము చూడండి 2వ వచనం చదండి. ఇప్పుడు 10వ వచనం చదవండి.
యెహోవా హోరేబు నందు వారితో నిబంధన చేసినప్పుడు మోషే ఆ మందసం ఉంచు. మోషే ఆ మందసమునందు ఉంచిన 2 రాతి పలకలు తప్ప దాని అందు మరి ఏమియో మందసంలో ఏముందంటండి? ఇప్పుడు ఏముంది? రాతి పలకలు. మరి సీనాయి పర్వతం దగ్గర దేవుడు ఇచ్చినటువంటి ఆ రాతి పలకలు తప్ప మరి ఇంకా ఏమీ కూడా ఆ మందసంలో లేదు. ఆ రాతి పలకలే ఇప్పుడు ఓబేదోదోము ఇంటికి ఎంతో గొప్ప ఆశీర్వాదమునకు కారకులే. ఆ మందసమే, ఆ రాతి పలకలు ఉన్నటువంటి ఆ మందసము ఓబేదోదోము ఇంటిలో ఉండడం ద్వారా ఓబేదోదోము ఇల్లు ఎంతగానో ఆస్వాదించబడింది. ఎందుకు అంటే ఆ రాతి పలకల మీద కరుణాపీఠం ఉన్నది. ఏముందండి? ఏముంది? ఆ రాతి పలకల మీద ఏముంది? కరుణాపీఠం. చూడండి నిర్గమాకాండము. కాబట్టి ఇప్పుడు ఆ కరుణాపీఠం ఉన్నది. ఇప్పుడు ఆ కరుణాపీఠం మీద నుండి ప్రభు వారితో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇప్పుడు ఆ కరుణాపీఠం మీద నుండి ఇప్పుడు ప్రభు వారిని మరి దర్శిస్తూ ఉంటున్నాడు. చూడండి మనం చూస్తున్నాం నిర్గమాకాండము 25వ అధ్యాయము 10వ వచనం నుండి 22వ వచనం వరకు మరి మనము చదువుదాం. ఆ నిర్గమాకాండము 25 10వ వచనం నుండి మార్చి చదువుతాము. 25 10వ వచనం నుండి మార్చి చదువుదాం. వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5. 11. దానికి 4 బంగారు ఉంగరములను పోతపోసి ఒక పక్కను 2 ఉంగరములను ఎదుటి పక్కను 2 ఉంగరములను ఉండునట్లు దానికి 4 కాళ్ళకు వాటిని వేయవలెను. వాటితో ఆ మందసమును మోయుటకు ఆ పక్క మీద ఆ ప్రక్కల మీద ఉంగరములలో ఆ మోతకలను దూర్చవలెను. ఆ మందసములో నేను మీకిచ్చు శాసనములు ఉండవలెను. మరియు 2 బంగారు కెరూబులను చేయవలెను. కరుణాపీఠం యొక్క 2 కోణలను నక్షీ పనిగా చేయవలెను. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒండొంటికి ఎదురుగా నుండవలెను. ఆ కెరూబుల ముఖములు కరుణాపీఠం తట్టు నుండవలెను. నీవు ఆ కరుణాపీఠంను ఎత్తి ఆ మందస్సు మీద నుంచవలెను. 21. అక్కడ నేను నిన్ను కలుసుకుని కరుణాపీఠం మీద నుండి శాసనములుగా మందసం మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలు నిమిత్తము నీకు ఆజ్ఞాపించి సమస్తమును నీకు తెలియజేస్తాను. కాబట్టి ఆ శాసనములు గల మందసం, ఇప్పుడు శాసనములు గల మందసం, ఆ శాసనంలో ఇంకేం లేవు దాంట్లో. అంతకుముందు అయితే మన్నా ఉండి, అంతకుముందు అయితే మరి సంఖ్యాకాండంలో మనం చూస్తే అహరోను యొక్క చిగురించినటువంటి కర్ర ఉండే, మరి నిర్గమాకాండంలో ఇంకా ముందుకు వెళ్తే మరి మన్నా గల పాత్ర ఉండే. ఇప్పుడైతే మన్నా గల పాత్ర అహరోను చిగురించిన కర్ర లేదు. కానీ ఇప్పుడు కేవలము మరి సీనాయి పర్వతం దగ్గర దేవుడు ఇచ్చినటువంటి శాసనం కలిగిన ఆ రాతి పలకలు తప్ప ఆ మందసంలో ఏమి లేదు. ఆ రాతి పలకలు, అందుకే కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మరి రాతి పలకల మీద రాయబడిన పరిచర్య ఎటువంటిదంట? మహిమ గలదైతే ఎటువంటి పరిచర్య అంటదండి? మహిమ కలిగినటువంటి పరిచర్య, అది దీవెనకరమైనటువంటి పరిచర్య, మరి దేవుడు తన ప్రజలను ఆశీర్వదించినటువంటి పరిచర్య. మరి అదే మహిమ గలదైతే మరి ఈ పరిచర్య మహిమలో నుండి అధిక మహిమలోనికి మనల్ని నడిపించే పరిచర్యగా ఉన్నదని అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ చెప్తా ఉంటున్నాడు. ఇదెంతో మహిమ కలిగినటువంటి పరిచర్య అని చూస్తున్నాం. చూడండి 2 కొరింథీ 3వ అధ్యాయం చూడండి 7వ వచనం. 2 కొరింథీ 3:7. మరణకరమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖం మీద ప్రకాశించుచున్న ఆ మహిమ తగ్గిపోయినదైనను ఇశ్రాయేలీలు అతని ముఖం తేరి చూడలేకపోయి ఇట్లుండగా
ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంతో మహిమ గలదైంది. 9వ వచనం, శిక్షావిధికి కారణమైన పరిచర్య మహిమ గలదైంది, అయితే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదగును. కాబట్టి మనం చూస్తుంటున్నాం, రాళ్ళ మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను ఏమైనదంటే అది మహిమతో కూడినదాయను. రాళ్ళ మీద చెప్పండి నాయనకాల, రాళ్ళ మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. ఆ రాళ్ళ మీద చెక్కబడినటువంటి ఆ శాసనములు కలిగినటువంటి ఆ పలకలు ఆ మందసంలో ఉన్నాయి. అవి తప్ప ఇంకేమీ లేవు. అయినా అవి ఏంటంటిదంట, మహిమ కలిగినటువంటిది, అది పరలోకపు దీవెన కలిగినటువంటిది. కాబట్టి ఇప్పుడు ఓబేదోదోము ఇంటిలో ఇప్పుడు మరి శాసనము కలిగినటువంటి ఆ పలకలు మరి ఉంచబడినటువంటి ఆ మందసము ఇప్పుడు ఓబేదోదోము ఇంటిలో ఉంచబడింది. ఎన్ని రోజుల వరకు అండి? ఎన్ని రోజులు? కేవలము 3 నెలలు. ఆ 3 నెలల్లోనే ఓబేదోదోము ఇల్లు తన ఇంటి వారందరూ అంత మాత్రమే కాదు, తన యొక్క కలిగిన మరి స్వాస్థ్యం అంతటి మీద ఆశీర్వాదం వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి 128వ కీర్తనలో మనం చూస్తే అక్కడ ఆశీర్వదింపబడిన ఇంటిని గురించి మనం చూడండి. 128వ కీర్తన 128వ కీర్తన మనం చూస్తే ఇక్కడ ఆశీర్వదింపబడిన ఇంటిని మనం చూడొచ్చు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచే వారందరూ ధన్యులు. 2వ వచనం, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును, నీ బోధన బల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు. సియోన్లో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవితకాలం అంతా యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. కాబట్టి మనం చూస్తుంటున్నాం ఇక్కడ ఆశీర్వదింపబడినటువంటి ఇల్లు. ఇక్కడ మరి లోగిట నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నిశ్చయముగా నువ్వు నీ చేతుల కష్టాయితం ఏం చేస్తావు? అనుభవిస్తావు. మరి ఆశీర్వదింపబడిన ఇంటిలో మనం చూస్తే వారి చేతుల కష్టాయితము దీవించబడటం మనం చూస్తాం, ఏది నష్టం లేకుండా ఉంటాం మనం చూస్తుంటున్నాం. అది మాత్రమే కాదు, లోగిట నీ భార్య ఎట్లంటే ఫలించు ద్రాక్షవలే ఉండును. మరి ద్రాక్షవల్లి సంతోషానికి కారణము, ఆనందానికి కారణం. చాలామంది భర్తలు భార్యల్ని ముందు పొగుడుతారు, వెనకాల తిడతారు కదా. భార్యలు కూడా అంతే. భార్యలు కూడా ఏం తక్కువ తిన్నారా? ఆ భార్యలకు అన్నీ తెలుసు. భర్తలు ప్రతి అణువు తెలుసు భార్యలకి. భార్యలకు భర్తలు కూడా భర్తలు ముందు ఈయన నన్ను ముందు పొగుడుతున్నాడు కానీ వెనకాల బాధ తిడతాడని భార్యకు తెలుసు. అట్టనే భార్యలు కూడా ఏం తక్కువ తినలేదు, వాళ్ళు కూడా అంతే, ముందు పొగుడుతారు. నీకు సాటినోడు లేడంటాడు, ఈ సచ్చినోడు లేడంట తర్వాత. ఏంట ముందేమో నీకు సాటినోడే లేడంటారు, ఈ సచ్చినోడు నాకు దొరికి సచ్చాడు అనుకుంటారు. కాబట్టి అంతా ఇంతే. అయితే అట్లా కాదు. ఇక్కడ నీ లోగిట నీ భార్య ఎట్లుంటుందంట, ఫలించు ద్రాక్షవల్లి సంతోషము నాకు కారణం, ద్రాక్షవల్లి ఆశీర్వాదానికి కారణం. కాబట్టి ఆనందం, మరి ఆనందం భార్యను బట్టి గొప్ప ఆనందం. ఎందుకంటే సామెతలు 31 మనం చూస్తుంటున్నాం. ఏమంటాడంట భర్త, ఏమంటాడంట చూడండి 31 సామెతలు 31 మనం చూస్తే భర్త ఇచ్చే సాక్ష్యాన్ని గురించి అక్కడ మనం చూడవచ్చు. ఆమె పెనిమిటి ఆమె ఎందు నమ్మకించును, అతని లాభప్రాప్తికి వెళితి కలగదు. కాబట్టి ఆమె తాను బ్రతుకుదములని అతనికి మేలు చేయును కానీ కీడేమీ చేయదు. అంత మాత్రమే కాదు, మరి మనం చూస్తుంటా తన పెనిమిటి ఏం చేస్తాడంటే ఆమెను ఘనపరుస్తాడంటే ఏం చేస్తాడంట చదవండి 23లో, ఆమె పెనిమిటి దేశ పెద్దలతో కూడా కూర్చుండును, గవిని యొద్ద పేరుగొనిన వాడై ఉండును. ఇంకా చూడండి తర్వాత తన ఇంటి వారు ఏమంటారంట, నీవు ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. చూడండి ఆమె పెనిమిటి ఆమెను ఏం చేస్తారంట 29వ వచనం ఏం చేస్తారంట, ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. ఆశీర్వదింపబడినటువంటి ఇల్లు నిజమైన పొగడత, ఇది ఉట్టిటి పొగడత కాదు, నిజమైన పొగడత. ఓబేదోదోము ఇంటిలోనికి ఆశీర్వాదం వచ్చింది. ఓబేదోదోము ఇంటి వారి మీద కనబడుతుంది ఇప్పుడు ఆశీర్వాదము, ఓబేదోదోము యొక్క స్వాస్థ్యం మీద కూడా ఆశీర్వాదం కనబడుతుంది. కాబట్టి ఉదయకాల సమయంలో మరి ఈ ఇల్లు కూడా ఓబేదోదోము ఇంటి వలె ఉండవల్లని, ఆశీర్వదింపబడిన ఇంటిగా ఉండవల్లని మా అపేక్ష, మా హృదయవాంఛ.
మా యొక్క హృదయవాంఛ ఉంటున్నది. అందుకే మనం చూస్తే మొదటి దినవృత్తాంతాలు 13-14 మనం దేవుని మందసం ఓబేదోదోము ఇంటిలో అతని కుటుంబం వద్ద 3 నెలలు ఉండగా యెహోవా ఓబేదోదోము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఏం చేశాడంటే అండి, ఆశీర్వదించను. కాబట్టి ఈ యొక్క మందసం వారింట్లో ఉంది, ఈ మందసం వారింట్లో ఉంది. మరి శాస్త్రములు కలిగినటువంటి మందసం వారింట్లో ఉంది. అదే శాసనములు కలిగినటువంటి జీవ గ్రంథము ప్రతి ఇంట్లో ఉంది. ఇప్పుడు శాసనములు కలిగినటువంటి పరలోకపు దేవుని యొక్క శాసనములు, ఆజ్ఞలు, కట్టడలు, ఉపదేశములు, న్యాయవిధులు, కట్టడలు, మరి న్యాయవిధులు కలిగినటువంటి మరి శాస్త్రములు కలిగినటువంటి పరిశుద్ధ గ్రంథము ప్రతి ఇంటిలో ఉంది. కానీ ప్రతి ఇంటిలో ఆశీర్వాదము చూడలేకపోతా ఉంటున్నాం. మరి ఆ శాసనములు కలిగిన మందసము మీద కరుణాపీఠం ఉన్నది. ఆ కరుణాపీఠం మీద నుండి ప్రభువు మాట్లాడుతూ వచ్చింటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఓబేదోదోము ఇంటిలో మందసమున్న కారణం చేత ఇప్పుడు ఓబేదోదోము ఇల్లు ఆశ్రదింపబడింది. అంత మాత్రమే కాదు, ఇప్పుడు ఆ కరుణా కటాక్షములు మరి కేవలము ఆ మందసం మీద మరి కరుణాపీఠం మీద నుండి ఉండడం మాత్రమే కాదు, కానీ ఇప్పుడు ఆ కరుణా కటాక్షములు ఇప్పుడు ఓబేదోదోము ఇంటి మీద తనకు కలిగిన స్వతంత్రత మీద మరి దేవుడు ఉంచినట్లుగా మనం చూస్తున్నాం. అందునిమిత్తమే 3 నెలల్లో ఆశీర్వాదము రెట్టింపైనట్లుగా మనం చూస్తున్నాం. అదే శాసనములు కలిగిన అదే జీవ గ్రంథము ఇప్పుడు ప్రతి ఇంట్లో ఉంటా ఉన్నది. అందుకే మనం చూస్తుంటున్నాం. అయినప్పటికీ అనేక గృహములలో ఆశీర్వాదం చూడలేకపోతున్నాం. దుఃఖము, కన్నీరు, నిట్టూర్పులను మనం చూస్తుంటున్నాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం మనం చూస్తే యేసుక్రీస్తు ఏకరీతిగా ఉన్నాడు. ఎట్లున్నాడంటండి? ఏకరీతిగా ఉన్నాడు. చదవండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగములకును ఒకటే రీతిగా ఉన్నాడు ఆయన. దేవుని శాసనాలు మారలేదు. దేవుని శాసనాల యొక్క ప్రభావము తగ్గిపోలేదు. దేవుని శాసనములు, ఆజ్ఞలు, కట్టల యొక్క ప్రభావము, జీవము, మహిమ తగ్గిపోలేదు. రాళ్ళ మీద చెక్కబడినటువంటి మరి అక్షరములతో చెక్కబడిన అక్షరంతో కూడిన పరిచర్య మహిమ గలదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి ఆ మహిమ తగ్గిపోలేదు ఆ శాసనాలకి, ఆ కట్టడలకి, ఆ న్యాయవిధులకి. కానీ మరి ఎందుకు ఆశీర్వాదం కనబడటం లేదు? కారణం ఏంటంటే ఓబేదోదోము ఈ మందసము ఉంచబడినటువంటి ఎవరైనా సరే తమను తాము ప్రతిష్ఠించుకోవాలి. ఏం చేసుకోవాలా? తమను తాము ఏం చేసుకోవాలా? ప్రతిష్ఠించుకోవాలి. చూడండి, మొదటి దినవృత్తాంతాలు 15వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతములు చూడండి, 15వ అధ్యాయం 12వ వచనం చదండి. లేవీల పితరులు మీ సంతతికి మీరు పెద్దలై ఉన్నారు. ఇంతకు మునుపు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందసమును మోయకుండుడి చేతను మనం మన దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయకుండా చేతను ఆయన మనలో నాశనం కలగజేసును. కావున ఇప్పుడు మీరును మీ వారును మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని నేను ఆ మందసమునకు సిద్ధపరిచిన స్థలమునకు దాన్ని ఇప్పుడు మరి దావీదు అంటున్నాడు లేవీలతోటి, ఓ లేవీలారా, ఈ మందసమును మోయిటికై మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలా? ప్రతిష్ఠించుకోండి. యు శాంటిఫై యువర్ సెల్ఫ్, మీరు ప్రతిష్ఠించుకోండి. కాబట్టి ఈ యొక్క మందసము ఓబేదోదోము ఇంటిలో ఉన్నది. ఓబేదోదోము ఇంటిలో ఉన్నప్పుడు ఓబేదోదోము తన ఇంటితో కూడా తాను ప్రతిష్ఠించుకున్నాడు. సంపూర్ణంగా ప్రతిష్ఠించుకున్నాడు. మరి యథార్థంగా ప్రతిష్ఠించుకున్నాడు. ఎట్లు ప్రతిష్ఠించుకున్నాలో తర్వాత చూచెదం. అయితే ప్రతిష్ఠించుకున్నాడు. అందుకే దేవుని ఆశీర్వాదము ఓబేదోదోము ఇంటిలో ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. అంతకుముందు ఇదే మందసము ఓబేదోదోము ఇంటిలోకి రాకమునపు చూడండి అబీనాదాబు ఇంటిలో ఉండెను. మొదటి సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం చదవండి. అంతటా కిర్యాతాం వారు వచ్చి యెహోవా మందసమును తీసుకొని పోయి
కొండ యందుండు అభినాదాబు ఇంటిలో చేర్చి దాన్ని కాపాటుకై అతని కుమారుడైన ఎలియాజరుని ఏం చేస్తున్నారంట? ప్రతిష్ఠించినారు. ప్రతిష్ఠించుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. ప్రతిష్ఠించబడినటువంటి అనుభవము. మరి ఓబేదోదోం ప్రతిష్ఠించుకున్నాడు కనుకనే ఓబేదోదోం ఇంటిలో ఆశీర్వాదమును మనం చూస్తూ ఉంటున్నాం. ఆ ఓబేదోదోము మరి ఇల్లు 3 నెలల్లోనే తాను కుటుంబం ఆశ్రయించబడింది, తను కలిగిన సొత్తు కూడా రెట్టింపు అయినట్లుగా మనం చూస్తున్నాం. రెండింతలుగా ఆశ్రయింపబడినటువంటి యోబు వలె ఆశ్రయింపబడినటువంటి ఓబేదోదోము, యోబు వలె దీవించబడినటువంటి ఓబేదోదోము. నేటి దినాల్లో ఈ ఆశీర్వాదము దేవుడు ప్రతి ఇంట్లో చూడాలనుకుంటున్నాడు. దేవుని ఆశీర్వాదము నీ మీద ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు కలిగిన సొత్తంతటి మీద తన ఆశీర్వాదం ఉండవల్లని దేవుని యొక్క కోరిక ఉంటున్నది. ఆయన నిన్ను ఆశీర్వదించుట కొరకమే ఆయన ఈ భూలోకంలోనికి వచ్చి ఉంటున్నాడు. మరి మనం చూస్తుంటున్నాం అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము ఆఖరి వచనం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము ఆఖరి వచనం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వారిని దుష్టత్వం నుండి మళ్లించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపినని. కాబట్టి మనం చూస్తుంటున్నాం మొదట మీ యొద్దకు ఆయన ఆశీర్వదించుట కొరకే యేసుక్రీస్తు ప్రభువారు భూలోకంలోనికి వచ్చినాడు. నిన్ను 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 అందరినీ ఆశీర్వదించడం కోసమే ఆయన భూలోకంలోనికి దుష్టత్వం నుండి మళ్లించబడి నిన్ను ఆశీర్వదించడం కోసమే వచ్చి ఉంటున్నాడు. ఓబేదోదోము ఇంటి వారు అందరూ కూడా ఆశీర్వదం తనకు కలిగిన సొత్తంతా కూడా 3 నెలల్లో రెట్టింపు అయిపోయినది. కనుకనే ఇప్పుడు దావీదు ఈ యొక్క మందసమును తీసుకొని తన ఇంటిలో మరి ఉండవాలని అపేక్ష కలిగిన వాడుకుంటున్నాడు. ఈ మందసము తన ఇంటిలోనికి తీసుకురావాలని, తన ఇంటిలోనికి తీసుకొని రావాలని మరి దావీదు తలంపు కలిగినట్లుగా మనం చూస్తుంటున్నాం. తన ఇంటిలో మరి దాన్ని చేర్చవాలని ఇప్పుడు దావీదు మరి తలంపు కలిగినట్లుగా మనం చూస్తున్నాం. అదే విధంగా దావీదు ఆ యొక్క మందసమును తీసుకొని తన ఇంటిలో మరి ఉండుటకై మరి తాను మరి ఆ యొక్క మందసమును మరలా మరి అంతకు మునుపు విధానంలో కాకుండా మరి సరైన విధానంలో వాక్యక్రమంలో ఆ మందస్థాన్ని తీసుకొని వచ్చినట్లుగా దావీదుపురమునకు దేవుని వాక్యంలో మొదటి దినవృత్తాంతాలు 15వ అధ్యాయంలో మనం చూడగలం. కాబట్టి మనం చూస్తున్నాం. అయితే ఈ 3 నెలల సమయము ఓబేదోదోము ఇంటిలోనేటువంటి సమయం ఎంత గొప్ప సాక్ష్యం స్థాపించబడింది. తరతరములకు నిల్చుండు సాక్ష్యము, యుగ యుగములకు నిల్చుండు సాక్ష్యం. ఎప్పుడు కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి కుటుంబం ఇది. కానీ నేడు దినమును ఆ ఇంటిని గురించినటువంటి సాక్ష్యము సజీవముగా మరి ప్రతి ఇంటితో మాట్లాడతాం. ఇదిగో దేవుని మందసం ఉన్నటువంటి మా ఇల్లు కేవలము 3 మాసములలో ఆశ్రయింపబడినది. మా ఇల్లు ఆశ్రయింపబడినది, మేము ఆశ్రయించబడినాము, మేము కలిగిన సొత్తంతయు అధికమైందిగా మరి వారు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి ఆశీర్వాదము ఇది చాలా ప్రాముఖ్యం. కాబట్టి నువ్వు ఆశ్రయింపబడాలి. ఎట్లు ఆశ్రయించబడతావు? నువ్వు ప్రతిష్ఠించుకున్నప్పుడు ఆశ్రయించు. నీ ఇంట్లో జీవ గ్రంథం ఉంది, నీ ఇంట్లో శాసనములు కలిగినటువంటి గ్రంథం ఉంది, అయినా నువ్వు ఆశ్రయించబడటం లేదు. కారణం ఏంటి? నువ్వు సరైన విధానంలో దేవునికి ప్రతిష్ఠించుకోవడం లేదు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం చూడండి. హెబ్రీ 13:12. కావున యేసు కూడా తన స్వరక్తం చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపల క్షేమ పొందెను. కాబట్టి యేసు కూడా ప్రజలను ఏం చేయడానికంట? పరిశుద్ధపరచుటకై గవిని వెలుపల ఏం పొందినాడంటే ఆయన శ్రమ పొందినాడు. అందుకే మనం చూస్తుంటున్నాము ఎట్లా పరిశుద్ధపరిచినాడంట? తన రక్తము వలన. ఇంగ్లీష్ బైబిల్లో చక్కగా రాసినారు. ఇంగ్లీష్ బైబిల్లో చక్కగా రాసినారు. ఎవరి దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఉందా? నేను చదువుతాను, వినండి. Hebrews 13:12. Wherefore Jesus also, that he might sanctify the people with his own blood, suffered without the gate. మరి ప్రజలను పరిశుద్ధపరచుటకై లేక ప్రజలను ప్రతిష్ఠించుట కొరకై మరి తన రక్తము చేత, తను శిలువలో కార్చినటువంటి రక్తం చేత పరిశుద్ధపరచుటకై లేకపోతే ప్రతిష్ఠించుట కొరకై గవిని వెలుపల శ్రమ పొందినాడు. మొట్టమొదటిగా ప్రతిష్ఠించుకునేటువంటి విధానము రక్తము ద్వారా ప్రతిష్ఠించబడుట. దేని ద్వారా ప్రతిష్ఠించబడుట? దేని ద్వారా? రక్తము ద్వారా ప్రతిష్ఠించబడ్డ. రెండోదిగా మనం చూస్తుంటున్నాము యోహాను సువార్త 17:17. చూడండి, యోహాను సువార్త 17:17. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే ఏమైందంట? సత్యము. నీ వాక్యమే సత్యము. కాబట్టి సత్యమైనటువంటి వాక్యం ద్వారా ప్రతిష్ఠ చేయబడుట, సత్యమైనటువంటి వాక్యం చేత ప్రతిష్ఠ చేయబడ్డ. అంత మాత్రమే కాదు, ఇప్పుడు రోమీలకు రాసినటువంటి పత్రిక
15వ అధ్యాయం 16వ వచనం. రోమా 15:16 చదవండి. ఆయనను పరిశుద్ధాత్మ వల్ల ప్రతిష్ఠించబడి లేక పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు ఈ స్వార్థ విషయమై యాజక ధర్మం జరిగించచ్చు దేవునిచే నాకు అనుగ్రహించబడిన కృపను బట్టి చాలండి. కాబట్టి ఇప్పుడు మనం చూస్తుంటున్నాం. చూడండి 15:16 ఎంత చక్కగా రాయబడింది. అన్ని జనుల అర్పణలు పరిశుద్ధాత్మ వలన ఏం చేయబడుతున్నాయంటే అవి పరిశుద్ధపరచ లేకపోతే ప్రతిష్ఠ చేయబడతా ఉన్నాయి. పరిశుద్ధాత్మ వల్ల ప్రతిష్ఠ చేయబడతా పరిశుద్ధపరచ. కాబట్టి 3 పరిశుద్ధపరచబడేటువంటి అనుభవాన్ని చూసినాం. మొట్టమొదటిగా దేనితోటి? రక్తంతో. రెండోది వాక్యము ద్వారా. మూడోది పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధపరచబడట లేకపోతే ప్రతిష్ఠించబడట. కాబట్టి మనం చూస్తుంటున్నాం. చూడండి 1 యోహానులో మనం చూస్తే ఎంతో స్పష్టంగా ఇక్కడ ప్రతిష్ఠించబడే పరిశుద్ధపరచబడే విధానం గురించి రాయబడతా ఉంది. చూడండి 1 యోహాను 5:8. 1 యోహాను 5:8 సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్లును రక్తమును ఈ ముగ్గురు ఏకీభవించున్నారు. సాక్ష్యం ఇచ్చేవారు ఎంతమంది ఉన్నారంటే అండి భూమి మీద? సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు. మరి మనం చూస్తుంటాం ఎవరంటే వాళ్ళు? ఆత్మయు నీళ్లును. మనం చదువుతున్నాం రోమా 15:16 ప్రకారం ఆత్మ ద్వారా పరిశుద్ధపరచబడట లేకపోతే ప్రతిష్ఠించబడట. యోహాను సువార్త 17:17 ప్రకారం వాక్యం ద్వారా పరిశుద్ధపరచబడట లేకపోతే ప్రతిష్ఠించబడట. మరి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13:2 రక్తం ద్వారా పరిశుద్ధపరచబడట లేకపోతే ప్రతిష్ఠించబడట. ఎప్పుడైతే ఒక వ్యక్తి సంపూర్ణంగా ప్రతిష్ఠించబడతాడో పరిశుద్ధపరచబడతాడో అప్పుడు ఆ వ్యక్తి మీదకి గొప్ప ఆశీర్వాదము దేవుని ఆశీర్వాదం దిగి వచ్చేదిగా ఉంటా ఉన్నది. శాస్త్రములు కలిగినటువంటి ఆ మనసము మరి ఓబేదోదోము ఇంటిలో ఉండడం ద్వారా ఆ ఇల్లు ఎంతో ఆశీర్వదింపబడినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఈరోజు సంపూర్ణ బైబిల్ గ్రంథము క్రీస్తు కలిగినటువంటి సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలిగజేసేటువంటి పరిశుద్ధ గ్రంథం మన దగ్గర ఉంది, మన ఇళ్లల్లో ఉన్నాయి. కానీ మనం చూస్తుంటున్నాం ఓబేదోదోము ఇంటి వలె మనం ఇంకా అతి ఉన్నతమైన ఆశీర్వాదం యొక్క అనుభవంలోనికి రాలేని వారం ఉంచున్నాం. ఓబేదోదోము ఇంటి వలె మనము దీవించబడలేని వారం ఉంచున్నాం. అనేక గృహములలో విచారము, దుఃఖము, నిట్టూర్పులు, వివాదములు, మరి అంత మాత్రమే కాదు మరి సమస్యలు, మరి భేదాభిప్రాయాలు, మరి ఐక్యత లేనిటువంటి గృహాలను ఎన్నో చూస్తుంటున్నాం. అయితే ఓబేదోదోము ఇల్లు అయితే బహుగా దీవించబడింది. కేవలం 3 మాసములలో బహుగా కారణం ఏమనగా ఓబేదోదోము తన కుటుంబంతో కూడా ప్రతి దినము ప్రతిష్ఠించుకుంటూ వచ్చి ఉంటున్నాడు. ప్రభు రక్తంలో తాను కడుక్కుంటూ శుద్ధి చేసుకుంటూ వచ్చి ఉంటున్నాడు. యోబు గ్రంథంలో రాయబడింది ఆయన అనుదినము ఏం చేస్తున్నాడంట? ఉదయంనే లేచి తన పిల్లలు పాపం చేసిరేమోనని ఏం చేస్తూ వచ్చినాడంట? బలి అర్పించుచూ వచ్చాను. చదవండి యోబు గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం. వారి విందులు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుని దూషించురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయంలో లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దాని బలి అర్పించుచు వచ్చే దాని బలి కాబట్టి ప్రతి దినము ఉదయంనే లేచి వారిని ఏం చేస్తూ వచ్చినాడంట? పవిత్రపరచి. ఏం చేస్తూ వచ్చినాడంట? ఆయన వారిని ఏం చేస్తూ వచ్చినాడు? దహన బలి వలన పవిత్రత అనగా రక్తం వలన పవిత్రత. ఏంటి రక్తం వల్ల? ఏంటి రక్తం వల్ల పరిశుద్ధపరచబెట్ట. రెండోదిగా మనం చూస్తున్నాం రక్తం వల్ల పరిశుద్ధపరచబెట్ట. అందుకే యేసు రక్తము ప్రతి పాపం నుండి మళ్ళను 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనం చదవండి గబగబా. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిచిన మనం అన్యోన్య స్వభావం గలవారే ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము 10 పాపము నుండి ఎప్పుడైతే మనం ఆయన రక్త ప్రోక్షణ కిందకి వచ్చేదమో అప్పుడు ఆయన మనల్ని పవిత్రపరిచి మరి ఆయన మనల్ని తన సహవాసంలో చేర్చుకుంటాడు.
చాలామంది ప్రతిదినం ఆయన రక్త ప్రోక్షణ కిందకి రారు. కొంతమంది ఆయన రక్త ప్రోక్షణ కిందకి వస్తున్నారు కానీ నిజంగా ఒప్పుకొని విడిచిపెట్టినటువంటి పాపాన్ని సంపూర్ణంగా విడిచిపెట్టడం లేదు. ఈరోజు చేస్తున్నారు, మరలా ఒప్పుకుంటున్నారు, మరలా మరుసటి రోజు చేస్తున్నారు, మరలా ఒప్పుకుంటున్నారు, మరలా మరుసటి రోజు అదే పాపాన్ని చేస్తుంటున్నారు, మరలా ఒప్పుకుంటున్నారు. అందుకే వారి మీదకి ఆ ఆశీర్వాదం రావడం లేదు. కనుక యోబు అయితే తన పిల్లల విషయమై ప్రతిదినము మరి ఆ దహన బలి ద్వారా వారిని పవిత్రపరుస్తూ వచ్చింటున్నాడు. నీ కొరకు నా కొరకై కల్వరిశిలలో 2024 సంవత్సరాల క్రితమే ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవులందరినీ పవిత్రపరిచి తన వారిగా ప్రతిష్ఠించుకున్న కొరకై తన ఏకైక కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని కల్వరిశిలలో అర్పించినాడు. ఆయన రక్తము ప్రతి మానవుని మరి పవిత్రపరచగలిగిందిగా ఉంటా ఉన్నది. ఎంటి పాపంలో ఉన్నవారినైనను, ఎంత భయంకరమైన పాపులనైనను ఆయన రక్తము శుద్ధీకరించి పవిత్రులుగా చేయనిదిగా ఉంటా ఉన్నది. కనుక యేసు ప్రభు రక్తము నీకు అందుబాటులో ఉండగానే నీ పాపములన్నీ ఒప్పుకొనుము. యేసు ప్రభు రక్త ప్రోక్షణ కిందకి రాము. ప్రభువా, నేను పాపిని, నీ శిలువ రక్తంతో నన్ను కడుగుము, నన్ను పరిశుద్ధపరచుము అని ప్రభుని అడిగినట్లయితే ప్రభు ఈరోజే నీ పాపాన్ని క్షమిస్తాడు. ఈరోజే నిన్ను తన శిలువ రక్తంతో కడిగి వేస్తాడు, నిన్ను పవిత్రపరుస్తాడు. అప్పుడు ఆయన ఆశీర్వాదము నది వలె నీలోనికి ప్రవహించేదిగా ఉంటున్నది. అది నది వలె అది నీలోనికి, నీ కుటుంబంలోనికి, నీ తలల మీదుగా ఆయన తన ఆశీర్వాదమును ప్రవహింపజేసేటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. ఓబేదేదోము ప్రతి దినము అట్లు తాను బలి ద్వారా తాను ప్రతిష్ఠించుకుంటూ వచ్చి ఉంటున్నాడు. తన కుటుంబంతో పాటు కూడా తన బలి ద్వారా, గొర్రెపిల్ల బలి ద్వారా తాను ప్రతిష్ఠించుకున్నాడు, పవిత్రపరుచుకున్నాడు. అందుకే ఓబేదోదోము ఇల్లు 3 నెలల్లోనే తను దీవించబడినాడు, తన పిల్లలు దీవించబడినారు, తన ఆస్తి రెట్టింపు అయిపోయినది. ఎంత గొప్ప ఆశీర్వాదం! కొన్ని వందల వేల సంవత్సరముల నుండి ఇదే మాట ఓబేదోదోము ప్రతి విశ్వాసితో సవాలుగా మాట్లాడుతున్నారు. ఓ విశ్వాసి, ఓ శాస్త్రములు కలిగినటువంటి గ్రంథమును కలిగిన ఓ విశ్వాసి, నీ ఆశీర్వాదము ఎంత అని ఆయన సవాల్ విసురుతా ఉంటున్నాడు. విశ్వాసుని చెప్పుకొని నీవు, దేవుని బిడ్డని చెప్పుకొని నీలో ఎంత ఆశీర్వాదం ఉన్నది అది చెప్పగలవా? ప్రతిష్ఠించుకో. రెండోదిగా మనం చూస్తుంటున్నాం, దేవుని వాక్యమే మనం ప్రతిష్ఠించేది. యోహాను సువార్త 17:17 చదవండి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమేంటి? సత్యము. దేవుని వాక్యమే సత్యము. అందుకే 139 కీర్తనలో కీర్తనకారుడు దావీదు అంటున్నాడు, నా యందు ఆయాసకరమైన మార్గం ఏమైనా ఉన్నదేమో అని ఏం చేయాలా? చదండి 139వ కీర్తన ఆఖరి వచనం చదండి. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గం నన్ను ఏం చేయాలా? ఆయాసకరమైన మార్గము. ఎంతమంది దేవుని వాక్యాన్ని పక్కన పెట్టినారు నేటి దినాల్లో. దేవుని వాక్యం అంటే లెక్కలేదు నేటి దినాల్లో. దేవుని వాక్యం అంటే లెక్కలేదు, పట్టింపు లేదు. దేవుని వాక్యం అంటే బంధువులకి స్థానం ఉంది, ఉద్యోగానికి స్థానం ఉంది, ఇంకా మరి లోకానుసారమైన మరి రాజకీయ వార్తలు చెప్పుకోవడానికి సమయం ఉంది. దేవుని వాక్యానికి సమయం లేదు. చాలా కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన లేదు. చాలా కుటుంబాల్లో మరి భార్యాభర్తలు కలిసి ప్రార్థన చేసుకోరు. చాలా కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన లేదు. పిల్లలు కూర్చోరు కుటుంబ ప్రార్థనలో. కాబట్టి మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఆ అనేకమైన ఆయాసకరమైన మార్గం. తల్లిదండ్రులు వారి పొరపాట్లను కప్పిపుచ్చుకుంటున్నారు, పిల్లలు వారి పొరపాట్లను కప్పిపుచ్చుకుంటున్నారు. ఒకవేళ తల్లిదండ్రులు ధైర్యం చేసి పిల్లల్ని గద్దించి వారి తప్పిదములను సరిచేయాలని చూస్తే పిల్లలు ఎదురు తిరిగి, నువ్వు ఈ పని చేయట్లేదా, ముందు నువ్వు అది జాపు చేయడం, దాని తర్వాత నాకు చెప్పు అని పిల్లలే ఎదురుగా తల్లిదండ్రులను మరి గద్దించేటువంటి వారు ఉంటున్నారు. మరి కారణం ఏంటి? వాక్యానుసారంగా నడుచుకోవడం లేదు. కనుక నీ సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే ఏమైంటా అన్నది సత్యము. వాక్యానుసారంగా జీవిస్తున్నావా? కీర్తనకారుడు దావీదు అంటున్నాడు, అయ్యా నీకు ఆయాసకరమైన మార్గం ఏదంటే దాన్ని నాలో నుండి తీసివేయి, నిత్య మార్గంలో నన్ను నడిపించు. నిత్య మార్గంలో. అందుకే యోహాను సువార్త 13లో మనం చూస్తే, నేను మీతో చెప్పిన మాటల్ని బట్టి ఇప్పుడు మీరు ఏమైనారు? పవిత్రులై ఉన్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయము చూడండి 3వ వచనం చదండి. నేను మీతో చెప్పిన మాటను బట్టి ఆయన మాటలే నిన్ను పవిత్రపరుస్తాయి, ప్రతిష్ఠిస్తాయి. 2లో ఓబేదోదోము శాసనములు కలిగినటువంటి ఆ మందసంలో ఉన్న శాసనాలను బట్టి, ప్రభా ఆ శాసనాలకు విరోధంగా నా జీవితంలోనే కానీ, నా కుటుంబ జీవితంలో కానీ, నా పిల్లల జీవితంలో ఏదైనా ఆయాస్కరం మీద ఉంటే తీసేయి ప్రభా. నీ శాసనములు అనుసరించి నడిచే కుటుంబంగా నన్ను చేయి. అందుకే దేవుడు ఓబేదోదోము ఇంటిని 3 నెలల్లో ఆశ్రయించడానికి ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఆఖరిగా మనం చూస్తుంటున్నాం
రోమా 15:16 మనం చూస్తే ఆత్మ ద్వారా పవిత్రపరచబడుట. ఏంటంటే ఆత్మ ద్వారా ప్రతిష్ఠించబడుట. శాంటిఫైడ్ త్రూ ద స్పిరిట్. ఆత్మ ద్వారా ప్రతిష్ఠించబడుట. ఆత్మ ద్వారా ఏం చేయబట్ట? ప్రతిష్ఠించబడుట. చూడండి, ఆయనను అన్ని జనులను అర్పణ పరిశుద్ధాత్మ వలన ఏం చేయబడుతుందంట? పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధపరచబడి, పరిశుద్ధాత్మ ద్వారా ప్రతిష్ఠ చేయబడినటువంటి ఇల్లు. ఓబేదోదోము దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతూ వచ్చిన్నాడు. ప్రభా, నీ ఆత్మ ద్వారా నడిపించుము. రోమా 15 రోమా చదండి 8:15. ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపింపబడదురో వారు ఏమై ఉంటారంట? దేవుని కుమారులైంది. చూడండి, చదండి రోమా 8. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడదురో వారందరూ దేవుని ఏమైంటారు? కుమారులైంది. దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఓబేదోదోము ఇల్లు 3 నెలల్లో ఆశ్రయింపబడ్డానికి కారణం ఇదే. ఈ కారణం ఇదే. ఏంటి ఆ కారణం అంటే, ఓబేదోదోము తన కుటుంబం ప్రతిరోజు ప్రతిష్ఠించుకుంటున్నారు. దిస్ హ్యాస్ బికమ్ ఏ డైలీ సాంటిఫికేషన్ ప్రాసెస్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ఓబేదోదోము. ఓబేదోదోము ఇల్లు అనుదినము ఈ యొక్క పరిశుద్ధపరచబడే ప్రతిష్టపరచబడే విధానాన్ని ఆచరిస్తూ వచ్చుంటున్నారు. బలి ద్వారా రక్తం ద్వారా పరిశుద్ధపరచబడినారు. శాసనములు కలిగినటువంటి ఆ పలకలకు విరోధంగా ఎక్కడైనా వారు నడుకున్నదో లేదో చూసుకొని తమను తాము ప్రతిష్ఠించుకుంటూ వచ్చుంటున్నారు. ఆయస్కరణ మార్గం లేకుండా చూసుకున్నారు. మూడోదిగా దేవుని ఆత్మ ద్వారా ఆయనను సేవిస్తూ వచ్చినారు. అందుకే ఓబేదోదోము ఇల్లు బహుగా ఆశ్రయించబడినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో ఈ గృహము మరి సాంశివరావు అన్న సత్యవేదమక్క వారు దేవుడు ప్రేమించి ఇచ్చినటువంటి ఈ గృహంలో ఉన్నటువంటి వారు కూడా ఓబేదోదోము గృహం వలె వారు ఆశ్రయింపబడాలన్నది దేవుని యొక్క మా యొక్క హృదయవాంఛన. లూకాసు వార్త 1వ అధ్యాయం మనం చూస్తే ఒక్క మాట చెప్పి ముగిస్తాను. లూకాసు వార్త 1వ అధ్యాయం. లూకాసు వార్త 1వ అధ్యాయం మనం చూస్తే ఇక్కడ ఓ చక్కటి కుటుంబాన్ని మనం చూస్తుంటున్నాం. వారు చూడండి, వారు దేవుని యొక్క మరి శాసనములు అనుసరించి వారు నడుచుకున్న వారుగా ఉంటా ఉన్నారు. అందుకే దేవుడు వారిని బహుగా ఆస్వాదించినట్లుగా మనం చూస్తుంటున్నాం. లూకాసు వార్త 1వ అధ్యాయము. లూకాసు వార్త 1వ అధ్యాయము 6వ వచనం చదండి. వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చెప్పునాను, న్యాయ విధులు చెప్పునను నిరపరాధులుగా నడుచుకొంచు. దేవుని దృష్టికి ఎట్లున్నారంట? సకలమైన ఆజ్ఞలు చెప్పున న్యాయ విధులు చెప్పున నిరపరాధులుగా నడుచుకుంటున్నారు. అందుకే ఏమైనదంటే వీరు అనేకులను దేవుని వైపుకు త్రిప్పువారుగా మారినారు. చూడండి 15వ వచనం, 15-16 వచనాలు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ఆ ద్రాక్షరసమైనను మద్యమైనను తాక తన తల్లి గర్భం పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మను నిండుకున్నవాడే ఇశ్రాయేలు అనేకులను ప్రభువు అయిన వారి దేవుని వైపునకు సకలమైన ఆజ్ఞలను చెప్పిన న్యాయ విధులు చెప్పిన వారు నడుచుకుంటూ వచ్చుంటున్నారు. ఎవరు? జకరియా దంపతులు. అందుకే వారు అనేకులను ఎవరు వైపు తిప్పినారండి? ఎవరు తిప్పినారు? ఎందుకు? ఆశీర్వాదం కనబడింది. ఈ లోకాన్ని ప్రభు వైపు తిప్పగలిగింది ఆశీర్వాదం ఒకటే. ఈ లోకాన్ని ప్రభు వైపు తిప్పగలిగింది ఏంటి? ఆశీర్వాదం. ఏంటి ఆశీర్వాదము? ఏంటి ఆశీర్వాదం అంటే సంతోషము, సమాధానము. కొంతమంది ఇల్లు కట్టుకుంటారు కానీ శాంతి ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, కలవరం. దేవునికి ఆ ఇంట్లో ప్రథమ స్థానం ఉండదు, మొదటి స్థానం ఉండదు. అందుకే మనం చూస్తున్నాం జకరియా ఎలిజబెత్ లాగా సంతోషం, గొప్ప సంతోషం. మరియా వచ్చింది ఎలిజబెత్ని కలుసుకోవడానికి. ఎలిజబెత్ గర్భంలోనే శిశువు ఏం చేసినాడు? గంతులు వేస్తూ ఉన్నాడు. గంతులు. ఈ సంతోషం ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? ఎలిజబెత్ హృదయంలో నుండి ఎక్కడికి వచ్చింది? తన గర్భంలో ఉన్నటువంటి శిశువు యొక్క హృదయంలోనికి. ఏ నిష్కపటమైన విశ్వాసము లోయలో నుండి యునిక్కాయ నుండి తిమోతిలోనికి వచ్చినదో ఆ విధంగానే మరి ఎలిజబెత్ హృదయంలో ఉన్నటువంటి ఈ గొప్ప సంతోషం, ఈ గొప్ప ఆనందము ఎలిజబెత్ హృదయంలో నుండి ఈ శిశువు యొక్క హృదయంలోనికి వచ్చింది. ఆ హృదయం నిండిన కొలది గంతులు వేస్తూ ఉన్నాడు. ఈ మధ్యాహ్నం ఈ ఇంటి ప్రతిష్టకు వచ్చినావు. నీ ప్రతిష్ట సంగతి ఏంటి? ఈ ఇల్లు ప్రతిష్ట చేయబడుతుంది సంతోషంగా. మేము ఇప్పుడు లోపలికి వెళ్ళి ప్రతి గదిలో ప్రార్థన చేస్తాం. ప్రతి గదిని ఆయన రక్త ప్రోక్షణ తెచ్చి ప్రతిష్ఠిస్తాం. నీ పరిస్థితి ఏంటి? నీ ఇంటిలో దుఃఖము, నీ ఇంట్లో విచారము, నీ ఇంట్లో కలహము, నీ ఇంట్లో భేదము,
నీ ఇంట్లో సమస్య, నీ ఇంట్లో వేదన అన్నీ కప్పిపుచ్చుకొని బతుకుతూ ఉన్నావు. ఎంతకాలం కప్పిపుచ్చుకుంటావు? ఎంతకాలం దాచిపెట్టుకుంటావు? ఎంతకాలం వాటిని అదే విధంగా పెట్టి పెట్టి పేర్చుకొని ఒక అశాంతితో అసమాధానంతో ఈ లోకాన్ని ముగిస్తావా? ప్రభు దగ్గరికి రా, ప్రభు దగ్గరికి రా. యోబేదోదోము ఇల్లు కేవలం 3 నెలల్లో ఆశ్రయించబడింది. 3 నెలల్లో నీ ఇంట్లో కూడా మార్పు కనబడాలా? ఎన్ని నెలల్లో? 3 నెలల్లో నీ ఇంట్లో మార్పు కనబడాలా? నీ కుటుంబంలో ఆశీర్వాదం కనపడాలా? నీలో ఆశీర్వాదం కనపడాలా? నీ రాబడిలో ఆశీర్వాదం కనపడాలా? ఓబేదోదోము ఇల్లు కేవలం 3 దినాల్లో లోకమంతా గుర్తించేటట్లుగా, ప్రపంచమంతా గుర్తించేటట్లుగా ఆశ్రయించబడింది. ఈరోజు ఈ పరిశుద్ధ గ్రంథం, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం చదువుతున్నటువంటి ప్రతి ఒక్కరు, ప్రపంచంలో ఉన్నవారు ఏ భాషలో చదివినా ప్రపంచమంతా గుర్తించే విధానంలో 3 నెలల్లో ఓబేదోదోము ఇల్లు ఆశ్రయించబడింది. ప్రపంచమంతా గుర్తిస్తా ఉన్నారు ఓబేదోదోము ఆశీర్వాదాన్ని. ప్రపంచమంతా గుర్తించకపోయినా కనీసం చిలుకలూరుపేటలో ఉన్న వాళ్ళు గుర్తిస్తే చాలు నీ ఆశీర్వాదాన్ని. ఓబేదోదోము ఇల్లు కేవలం శాస్త్రములు కలిగిన పలకల ద్వారా ఉన్న మందసం ద్వారా ఆస్తుంది. ఎందుకంటే ఆ శాస్త్రములు కలిగిన పలకల మీద ఏముందంట? కరుణాపీఠం ఉన్నది. ఏమున్నది? ఎప్పుడైతే నువ్వు ఆయన రక్త ప్రోక్షణలకు వచ్చి ఆయన వాక్యం చేత ప్రతిష్ఠించుకొని ఆయన ఆత్మ చేత నడిపించబడేటువంటి అనుభవంలోనికి వస్తావు, అప్పుడు ఆయన కనికరము, ఆయన కటాక్షము కరుణాపీఠం వలె నీ మీద ఆవరించి ఉంటుంది. నువ్వు చేయి ప్రతి దానిలో ఆయన ఆశీర్వాదం నీకు అనుగ్రహించి వాడుకుంటున్నాడు. అనుభవంలోనికి వచ్చుడికై ఈ మధ్యాహ్నము ఈ నూతన గృహంలోనికి ప్రవేశించకముందు నువ్వు ప్రతిష్ఠించుకొని మాతో పాటు ఈ నూతన గృహంలో ప్రవేశించాల్సిందిగా దేవుని నామం పేరిట మనవి చేస్తూ ఉంటున్నాం. ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తాము. ప్రార్థన చేసి మేము లోపలికి వెళ్ళి ప్రతి గదిలో ప్రార్థన రాగలిగిన వాళ్ళందరూ రండి. పెద్దవాళ్ళు, దాని సేవకులు, ఇంకెవరైనా, మరి భూషణం గారు, మరి సత్యవేదమన్న, సోమేశ్, మరి సాంశివరావు అన్న, మరి పిల్లలు, బబ్బులు, రెబక, వీళ్ళందరూ కూడా మాతో రండి. అందరం ప్రతి గదిలోకి వెళ్ళి మనము ప్రార్థన చేస్తాము. దేవుని సన్నిధి వారితో కూడా ఉండే కొరకై ప్రతి గదిని మనము ప్రతిష్ఠిస్తాం. దయచేసి మరి గమనించాల్సిందిగా మరి మనవి చేస్తూ ఉంటున్నాం. ప్రార్థన చేస్తాం. దయగల తండ్రి, మన వాక్యం మన హృదయాల్లో నీరు ఫలింపచేయండి. ముందు దీవించండి. ఓబేదోదోము ఇల్లు ప్రపంచమంతా గుర్తించేటట్లుగా కేవలము 3 మాసాల్లో ఆశ్రయింపబడింది. ప్రపంచమంతా 3 మాసంలో ఆశ్రయింపబడిన ఓబేదోదోము గృహం గురించి ధ్యానిస్తూ ఉంది. అంతు చిక్కని ఆశీర్వాదం ఇది. మానవుడు లెక్క పెట్టలేని ఆశీర్వాదం ఇది. మానవుడు కొలవలేని ఆశీర్వాదం ఇది. మానవుడు గ్రహింపుకు మించినటువంటి ఆశీర్వాదం ఇది. ప్రపంచమంతా కొన్ని వేల సంవత్సరాల నుండి ఈ ఆశీర్వాదం గురించి ధ్యానిస్తూ ఉంది. ప్రభా, ఆ ఆశీర్వాదం ఎంత గొప్పది. మీరు మాకు బయలుపరిచిన సత్యంకే కృతజ్ఞతలు చెల్లిస్తూ మెట్టుకు గదిలోకి వెళ్ళి ప్రార్థిస్తుండగా, ప్రభా మీరు రక్తప్రోక్షణ తెచ్చుకుంటుండగా ఆ ఇల్లు నిజంగా ఓబేదోదోము గృహం వలె ప్రభా మెట్టుకు వారి గృహం ఆస్వాదింపడినట్లుగా ప్రతిష్ఠ చేసే సమయంలో మీరు ఆస్వాదించము. యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన మహిమ కలిగిన పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి స్తుతించి అడిగి ప్రభావితమైన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నీరు ఫలింపచేయమని ఓ ప్రభా యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి స్తుతించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అట్లనే కళ్ళు మూసుకొని ఉండండి, కళ్ళు తెరవద్దు. అందరు కళ్ళు మూసుకొని ఉండండి. ఈరోజు ఆశీర్వాదం లేదు నీ ఇంట్లో, నీలో ఆశీర్వాదం లేదు. ఇక్కడికి వచ్చినావు కానీ నీకు సంతోషం లేదు, సమాధానం లేదు. ఏదో పిలిచారు కాబట్టి బంధువులను, స్నేహితులను వచ్చి ఉంటున్నావు. అయితే ఈ మధ్యాహ్నం వాక్యం విన్నావు. ప్రభు నిన్ను అడుగుతూ ఉంటున్నాడు, ఆయన రక్తప్రోక్షణకి వస్తావా? దేవుని వాక్యం అనుసరించి నడుస్తావా? ఒక మంచి తీర్మానం చేసుకో. ఆయన ఆత్మ ద్వారా నడిపించబడేటువంటి అనుభవానికి వస్తావా? ఓబేదోదోము లాగా నిన్ను తీర్మానం చేసుకో. ప్రభా మెటుకు భూమి మీద ఏకీభవించేటువంటి ఆత్మతోనూ, మెటుకు వాక్యమును నీళ్లతోనూ, రక్తముతోనూ నేను ప్రతిష్ఠించుకోవాలనుకుంటున్నాను. వాటిని అనుసరించి జీవించాలనుకుంటున్నాను. ప్రభా మెటుకు నన్ను అంగీకరించు అని తీర్మానం చేసుకో. ప్రభు నీకు సహాయం చేస్తాడు. ప్రభు నీకు సహాయం చేస్తాడు. ఎవరైనా అటువంటి తీర్మానం చేసుకున్నవారంటే కుడికి అయిన తర్వాత మా దగ్గరికి రండి, మేము మీకోసం ప్రార్థన చేస్తాం. మీరు ప్రతిష్ఠించబడి దేవుని కొరకై ఇంకా అధికమైన ఆశీర్వాదం పొందినట్లుగా మీ కొరకై మేము ప్రార్థన చేస్తాం. దయచేసి పెద్దలైన వారు మరి రావాల్సిందిగా మనం చేస్తుంటున్నాం. సమాధాన గృహం అనే పాట 507 రండి. సమాధాన గృహ
హంబులోను కృత స్తోత్రములు సమాధాన అందులోను సమాధాన కృత స్తోత్రములు క్రీస్తు యేసు మనకిలలో సమాధానము క్రీస్తు యేసు మనకిలలో నిత్య మధ్య పోగోడ పుట్టారా లేదు సిగ్నల్ అన్న నేను ఈ సంఘాల నుంచి జీవన మాటలు బట్టి నేను మీకు అదన స్తోత్రాలు చేస్తున్నాను తండ్రి. నేను ఒక ప్రతిష్టల సందర్భంగా ప్రభావ మీ దాసు ద్వారా నేను మీరు చేసే ప్రతి ఒక్క వాక్యం బట్టి మీకు అదన తండ్రి. ప్రభావం మమ్మల్ని పరిశుద్ధపరచుకోరకాయ ప్రభావం జ్ఞానం యొక్క వాక్యాన్ని ఇచ్చారు. ప్రభావం మీ రక్తాన్ని మొదలు ప్రభావ మీ ప్రశస్తమైన రక్తాన్ని ప్రభావ మొదలు స్త్రీలో కాచినారు తండ్రి. ప్రభావం అంతేకాదురైనా ప్రభావం నేను ప్రతిష్ఠించు కొరకాయ ప్రభావ నేను మీ యొక్క ఆత్మని ప్రభావం మాకు సంచికరువుగా ఇచ్చేవారు తండ్రి. అందుని బట్టి మేము స్థుతిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభావ మీ ప్రేమను బట్టి మీ కార్యక్రమం బట్టి నానా మీకు స్తోత్రాలు చేస్తున్నాం ప్రభావ. మా ప్రియ సంవత్సరాలు మరి దాని భావగాన్ని బట్టి సహోదరి ప్రభావ నాన్న సచివాలను బట్టి మీకు వదలు తండ్రి. నాన్న వారికి ఇచ్చిన రక్షణను బట్టి మీకు వదలు ప్రభావ. ఇదిగో ప్రభావ మరి బాగా సత్వాన్ని దర్శించండి. సత్వరం రక్షణ వల్ల నేను నడిపించమని కోరుతున్నాను తండ్రి. సోదరి జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రభావ మరి మా ప్రేమించి ఇద్దరు బిడ్డల ప్రభావ జ్ఞాపకం చేసుకోనండి. మరి ప్రభావ అలాగే నాన్న రేపుగాన్ని బట్టి మరి సోదరి తిమోతిని బట్టి మీకు వదనాలు తండ్రి. అలాగే ప్రభావ బౌలు బట్టి మీకు వదనాలు అయినా మా పిల్లల కుటుంబాన్ని ప్రభావ మీరు దీవించిన విధానం బట్టి వదనాలు తండ్రి. ప్రభావ ఉభయదోమ గృహంలో ప్రభావ మనసు ఉండటం ద్వారా నాన్న మీ సన్నిధిని మరి మీ యొక్క వాక్యాన్ని వారి హృదయాల్లో ఉంచి నాన్న మీ రక్తికి ప్రభా నాన్న మీ యొక్క ఆత్మ నుంచి ప్రభా మరి మీ కృప కింద మీ యొక్క కృపా హస్తాల కింద వారిని భద్రపరిచి కాచి కాపాడి రక్షించి నాన్న 3 మాసాల్లోనే ప్రభా అత్యధికమైన దీవెన ఆశీర్వాదాలు ప్రభా వారి కుటుంబాన్ని అనుగ్రహించిన దేవుడు అవుతారు. అధిక ప్రభావ మా పిల్లలు తన యొక్క నేను విశ్వాసమును బట్టి ప్రభావ ప్రాంతాలను బట్టి నేను తన యొక్క నేను మనం ఆలకించి ప్రభావ తన సొంత గృహం లేనప్పుడు ప్రభావ నన్ను మీరు ప్రేమించి ప్రభావ మీరు అనుగ్రహించిన నూతనమైన గృహాన్ని బట్టి వందనాలు తండ్రి. అడిగి వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా చేయటకు ప్రభావానికి సామర్థ్యం కలిగి దేవుడు తండ్రి. మా నాన్నగారు ప్రభావ మీరు జ్ఞాపకం ఆస్వాదించి నన్ను మాకు అనుగ్రహించిన యొక్క ఆశీర్వాదాలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. కూడా వచ్చిన మా పిల్లలు బట్టి మీకు వందనాలు ప్రభావ. యొక్క మరి ఆయన బెడ్రూమ్లో ప్రభావ మేము ప్రార్థిస్తుండగా నా యొక్క రూమ్లో ప్రభావ మరి నాయన వారి మధ్య మీ సమాధానం ఉంచమని కోరుతున్నాం తండ్రి. మరి నాయన వారికి మంచి విశ్రాంతిని ఆనందంలో సంతోషంలో ప్రభావ ప్రాముఖ్యంగా ప్రభావ మీరే వారి మధ్య ఉండి ప్రభావ సమాధానం ఉంచమని కోరుతున్నాం తండ్రి. ప్రభావం నాయన స్థలాన్ని ప్రభావం రక్షించమని కోరుతున్నాను. ఆయన మీరే నూతన పరచడి వచ్చిన పరిశుద్ధులను బట్టి కూడా మీకు వందల స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభావ అత్యున్నతమైన నామములో స్తుతించి ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నది వలే సమాధానం
సమాధాన గృహంబులోను సమాధాన స్తోత్రములు సమాధాన గృహంబులోను లోని ప్రభా పట్టజాలని దీవెన ఆశీర్వాదము మీరు అనుగ్రహించిన తండ్రి ప్రభా అవును తండ్రి హెచ్చట పరిశుద్ధమైన తండ్రి అంతేకాదు ప్రభా యొక్క వంట గృహం కూడా తండ్రి నేను పరిశుద్ధులకు ఆతిథ్యం ఇచ్చేటువంటి గృహంగా తండ్రి నేను మీ సన్నిధిగా ప్రభా నా తండ్రి ప్రభా మీ వనముగా తండ్రి నేను అబ్రహాం శారాల మరి గుడారంలో ఉన్నటువంటి ఆతిథ్యం ఇచ్చేటువంటి వనముగా ప్రభా మరి అకుల ప్రిస్కిల్ల స్తోత్రములు చెల్లిస్తూ రానున్న దినాల్లో ప్రభా ఉపేదను అత్యధికంగా దీవించినట్లుగా ఇంకా తండ్రి కొదవబడిన ప్రతి యేసుక్రీస్తు ప్రభువారికి ఆ సమస్తమును దీవించువాడైన యేసుక్రీస్తు ప్రభువారికి ఆయుధ రొట్టె ప్రభువారికి అటు ఆశీర్వాదం మీ గృహంలో ఉన్నట్లుగా యేసుక్రీస్తు ప్రభువారికి సమాధాన మహోన్నతుడా మహాగణుడ నిత్య నివాసి పరిశుద్ధుడా నిన్న నేడు ఏకరీతిగా నిర్ణయిస్తున్నాడు చెల్లిస్తున్నాం ప్రభా నాదేవ సాంబశివరావు శివమ్మ ప్రభా కుమారుడు కుమార్తెను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నూతన ప్రవేశించి దీవించుకుంటూ ఇప్పుడు చేయమని ప్రార్థన చేయించున్నాం ప్రభా ఓవేదు ప్రభా తండ్రి సహాయం చేయమని ప్రభైన యేసు ప్రీత్యమని నామాన ప్రార్థించి స్తుతించి వినయంత వేడుకొంటున్నాం తండ్రి ఆమేన్. శాంతి సమాధాన కర్త యేసుక్రీస్తు ప్రభువారికి మంచి ఆలోచన కలిగిన యేసుక్రీస్తు ప్రభువారికి హల్లెలూయా. Look at me, look at you, Lord. కాటేగా రండి. సర్వ సమాధానము సత్యమైనది నిత్యము నిల్చును సత్యమైనది నిత్యము నిల్చును నిత్యుడేసు చేకల్గెన్ నిత్యుడేసు చేకల్గెన్ సమాధాన గృహంబులోను సమాధాన స్తోత్రములు సమాధాన గృహంబులోను సమాధాన స్తోత్రములు. సహాయం చేయమని
ఈ కుటుంబాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకోమని ఆయన ఘనతయో మహిమయో ప్రభావంలో మీకు మాత్రమే చెందినట్టు ప్రభువుని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచి విశ్రాంతిని ఇచ్చు యేసుక్రీస్తు ప్రభువారికి దేవుని రాజానినా కాదు బోధన పానము దేవుని కాదు బోధన పానము నీకేయు సమాధానము ఇలా నీకేయు సమాధానము ఇలా హరికృష్ణ ఆనందం హరికృష్ణ ఆనందం సమాధానాలు మారికోటలు తెచ్చిన తల్లి అది తండ్రి మధ్యాహ్న కష్టంలో తీసుకొచ్చిన విధానం బట్టి మీకు ఎంత ఉన్నా ఉపయోగ కుటుంబంలో మనసం ఉన్న కారణాన్ని మీరు ఆ కుటుంబాన్ని ఆశ్రయించినట్లుగా ఈ కుటుంబాన్ని మీరు ఆశ్రయించుకోరండి. ఈ కుటుంబాన్ని మీ రాజ్యంలో చేరులా ఉన్నా మీరు అనేకుల్ని మీ సన్నిధికి చేర్చే కుటుంబంగా ఈ కుటుంబాన్ని ఆశ్రయిస్తున్నామని వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీ రాజ్యంలో చేరులాగా అందరినీ మీ పర్వక ఆశీర్వాదాలతో నింపుతున్నామని మరొకసారి ఈ కుటుంబాన్ని కూడా మీరు ఉపదేశ కుటుంబాల్లో మీరు ఆశ్రయిస్తున్నామని యేసుక్రీస్తునామమున స్తుతించి ప్రార్థించుకుంటున్నాం తండ్రి. సమాధానాలు అంబులోను సమాధానా స్తోత్రములు సమాధానాలు అంబులోను సమాధానా స్తోత్రములు. మా ప్రియతమ తండ్రి ఈ గణాలను కళ్యాణం ఇక్కడ చేరుకోవచ్చిన ప్రతి బిడను నువ్వు దీవించావు ఆశీర్వదించావు తండ్రి. మరి స్థలంలో ఎన్ని నిమిత్తం చేరిన బాగా సరస్వతి ప్రభు ఆయన దాసురాలు మరి మరి సాంబశివరావు గారు ఆయన జ్ఞాపకం చేస్తున్నట్టు ఆయన సొంత గృహం లేని కారణం ప్రభు ప్రార్థించిన రీతిగా నేను గృహాన్ని మనకు అనుగ్రహించవచ్చు. సత్వరం సంవత్సరాలు గారికి మహిళలకి ప్రభు నివాసాన్ని గృహాన్ని ఇస్తూ వచ్చావు తల్లి. మరి గృహాన్ని ప్రభు పాప క్షమాపణ ఈ రక్షణ భాగంలోకి నడిపించడానికి ప్రస్తుతి సాయం దాయకులు వేడుకుంటూ నాన్న సౌమ్య ప్రభావం మీకు ఆలోచిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ ఎత్తుకుంటుంది. నా భర్తలో రానున్నట్టు ఎస్ఐ గణనామలు స్తుతించి ప్రార్థించి విక్రయంతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆశ్చర్యా కరుడు యేసే ఆలోచన కర్తయుడై ఆశ్చర్యా కరుడు యేసే ఆలోచన కర్తయు బలవంతుడేసు సమాధాన ప్రభు బలవంతుడేసు సమాధాన ప్రభు బలపరచు తన ప్రజలాను బలపరచు తన ప్రజలాను
సమాధాన గృహములోను సమాధాన స్తోత్రములు. ప్రేంగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీ పాసం వస్తున్నాం. మటుకు సంవత్సరం సత్యవేద మధ్య వారిని ప్రేమించి ఇచ్చినటువంటి గృహము ప్రభా, వారి కుమార్తె రెబక, అల్లుడు ప్రభా బబులు కుమారుడు, వారిని బట్టి వందనాలు ప్రభా. ప్రతి గదిలో ప్రార్థించడానికి చిన్నకొట్టి వందనాలు ప్రభా. పడక గదుల్లో ప్రభా, వంటశాలలో ప్రభా, లివింగ్ రూమ్ లో, బయట ఆవరణంలో, ఇంకా వెలుపటి ఆవరణంలో ప్రార్థించడానికి చిన్నకొట్టుకి వందనాలు. ఇల్లంతటిని, బయట ఆవరణమును, లోపల ప్రభా కూర్చునే గదిని, వంటశాలను, పడక గదులను మీ రక్త ప్రోక్షణలను తెచ్చుకుంటున్నాం ప్రభా. ఈ మూల నుంచి ఆ మూల వరకు ప్రభా, అన్ని వైపుల నుండి మీ రక్త ప్రోక్షణ తెచ్చుకుంటున్నాం ప్రభా. మెరుగు వారు కూర్చునే గది మంచి ఆలోచనలతో మీరు వారు నింపుతారండి. వంటశాల అనేకులకు ఆతిథ్యం ఇచ్చేటువంటి గృహంగా ప్రభా, వారి ఒంటికి ముఖ్యంగా నీతిమంతులకైన వారికి, పరిశుద్ధమైన వారికి ఆతిథ్యం ఇచ్చేటువంటి రంగుల తండ్రి, తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చేటువంటి గృహంగా ఎగురమించము. పడక గదులు మంచి మనోహరమైన మంచి విశ్రాంతి ప్రభా, బేతేల అనుభవాన్ని కలిగి ఉండి కొరకైనటువంటి గృహం ప్రభా, పడక గదులుగా మీరు వాటిని మార్చుము. అట్లు ప్రభా, ఓబేదేదో మిల్లు 3 నెలలు ప్రపంచమంతా గుర్తించే ఆశీర్వాదం, ప్రపంచమంతా గుర్తించే అంత ఆశీర్వాదం పొందగలిగింది. అదే విధంగా ప్రభా, భూమి మీద ఉన్నటువంటి సంగమను మేము మా ఇందున శాసనములను ప్రభా, ఎంతో జీవంతో కూడిన పరలోక మహిమతో కూడిన శాసనం కలిగినటువంటి వాక్యం కలిగిన మేము ప్రభా, మమ్మల్ని మేము 3 అంతలుగా ప్రతిష్ఠించుకొని లోకమంతా గుర్తించేంత విధానంగా మేము ఆశ్రయించబడినట్టుగా సాయం చేస్తుంది. ఓ ప్రభా, అటు ఆశీర్వాదము నా మీద, మా మీద ఉండను కాక, ఈ కుటుంబం మీద ఉండను కాక, ఇంటిని సంపూర్ణ రక్తపక్షం తెచ్చుకుంటూ ప్రభా హానికరమైనది, చీకటి సంబంధమైనది ప్రభా, శాపగ్రస్తమైనది ప్రభా, హానికరమైనది ప్రభా, దుఃఖం కలిగించేది ఏది ఈ ఇంట్లో ప్రవేశింపకుండా వారి పనిలోకి ఆనంద సంతోషములను దొంగిలించేది ఏది ప్రవేశింపకుండా చేయండి. ఇది నీతి గల మహిమ గల పరలోక రాజు ప్రవేశించే గమనిగా గుమ్మంగా దీన్ని మీరు మార్చండి. అట్లు ప్రతి గడపను, ప్రతి గుమ్మమును మీరు రక్తప్రోక్షణ తెచ్చుకుంటూ, ప్రతి గదిని తెచ్చుకుంటూ, ప్రతిష్ఠించుకుంటూ మహిమ కలిగిన రాజు నివాసమును గృహంగా దీన్ని ప్రతిష్ఠించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్ఠమైన పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి, స్తుతించి, బ్రతిమలాడి, ప్రార్థన ఆలకించినందుకే వందనం చెల్లించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. దయచేసి గమనించండి, ఆఖరి ప్రార్థన భోజనాల కొరకు ప్రదాసన ప్రార్థన చేస్తారు. ఆఖరి ప్రార్థన ఫ్యామిలీ గెస్ట్ గారు చేస్తారు. దాని తర్వాత మనకు భోజనాలు వడ్డించబడతాయి. అట్లనే కూర్చున్న వాళ్ళు అట్లనే కూర్చోనండి. రండి, ప్రదాసన భోజనాల కొరకు ప్రార్థన చేస్తారు. దాని ఫ్యామిలీ పాల్ గారు, భోజనం గారు రండి. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మా నమ్మకమైన గొప్ప దేవా, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రోజున ప్రభా, మా తండ్రి ప్రభా, మీ దాసుడు ప్రభా సాంసరావు అన్న సత్యవేద ఒకరిని మీరు ప్రేమించి ప్రభా తండ్రి ప్రభా, వాళ్ళకి మీరు ఇచ్చినటువంటి ఈ మంచి గృహం కొరకై స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాను. ఆనాడు మందసం ఒబేదోదం ఇంటిలో ఉన్నప్పుడు ఏ విధంగా మీరు ఆశీర్వదిస్తూ వచ్చినారు, అనేకులకు ఈ కుటుంబం కూడా ఆశీర్వాదంగా ఉండున్నట్లు సహాయపడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సంఘమును ప్రేమించి, బంధువులను ప్రేమించి, అనేకులను ప్రేమించే కుటుంబముగా చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ప్రభా తండ్రి ప్రభా, వచ్చిన వారందరి కొరకై సిద్ధపరచని భోజనాన్ని బట్టి స్తోత్రములు, దీవించమని, పరిశుద్ధపరచమని, ప్రతి ప్రభా తన ఐటమ్ పరిశుద్ధపరచమని సహాయపడమని, మీ రక్త ప్రోక్షణ కుమ్మరించమని సహాయపడమని, ఇంతవరకు మీరు మా పట్ల ఉండి చేస్తూ వచ్చిన ప్రతి మేలును బట్టి ప్రభా తండ్రి కృపను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు ఆఖరి ప్రార్థన ఆశీర్వాదం తీసుకుని ముగించుకుంటాము. దయచేసి వడ్డించేవారు ఓపిక పట్టండి. ఈ యొక్క ఆఖరి ప్రార్థన ఆశీర్వాదం తర్వాత మనము భోజన సహవాసం మనం కలిగి ఉంటాం. ప్రేమ కలిగిన పరిశుద్ధమైన తండ్రి, దయగల మా ప్రభువా, మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి, ఉదయ కాలంలో తండ్రి మరి సాంబశివరావు గారు తండ్రి సత్యవేదం సిస్టర్ వారి గృహంలో తండ్రి ప్రభా మాకు అనుగ్రహించిన ఈ ప్రవేశము
తండ్రి ప్రభా గృహ ప్రతిష్ఠించుటకు పరిశుద్ధపరచడానికి తండ్రి ప్రభా మీ చేత పరిశుద్ధపరచబడ్డకు మీరు అనుగ్రహించిన కృప కొరకై మీకు వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ దాసుని మరుగుపరుచుకొని తండ్రి మీరు తీసుకొచ్చినట్టు వాక్య భాగం కొరకై మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఓబేదేదు తండ్రి ఇంటిని జ్ఞాపకం చేశారు. తండ్రి ప్రభా ఓబేదేదు ఇంటిని 3 నెలల్లో తండ్రి ఎంతగానో ఆశీర్వదించారో మీరు జ్ఞాపకం చేశారు. మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అలాగే ఈ గృహాన్ని కూడా మీ దీవెనలను ఆశీర్వాదాలు ఈ గృహం మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. ఈ గృహం ద్వారా అనేకులు ఆశీర్వదించబడినట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ప్రభానైనా ఈ గృహం ద్వారా తండ్రి అనేకులు రక్షణలోనికి నడిపింపబడినట్లు, ఈ గృహం ద్వారా అనేకులు తండ్రి ప్రభా ఆదరించబడినట్లుగా, ఈ గృహం ద్వారా అనేకులు మేలు పొందినట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి పరిశుద్ధాత్మ ద్వారా, రక్తం ద్వారా, మీ వాక్యం ద్వారా తండ్రి ప్రభా ఈ గృహాన్ని మీరే పరిశుద్ధపరిచి మీరే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. కృప చూపించండి. ఉదయకాలం నుండి ఇంతవరకు మీ సన్నిధి మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు. ఈ గృహాన్ని తండ్రి సిద్ధపరచుకుంటూ తండ్రి మీ దాసురాలకి మీరు అనుగ్రహించిన కృప కొరకై మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. బిడ్డలను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి, వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. కృప చూపించండి. భోజన సమయం కూడా మాకెంతో ఆశీర్వాదకరంగా చేయమని ప్రార్థిస్తూ ఘనత మహిమ స్తుతి స్తోత్రం మీకు చెల్లించుకుంటూ మా ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అనంత సహవాసం, రక్షణార్థమైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, ఓబేదేదోము ఇల్లు 3 నెలల్లో ప్రపంచమంతా గుర్తించినట్లుగా ఆశింపబడినట్లు మెట్టుకు సాంశూరన్న, సత్యోదమక్క, రెబక్క, బబ్బులు, వారి అల్లుడు, వారు ప్రేమించి ఇచ్చిన ఈ గృహమును నివసించి వారును వారు కలిగిన సమస్తమును ఆశింపబడినదై వారి ఆశీర్వాదం వల్ల అనేకులను ప్రభావం తిప్పున్నటువంటి గృహంగా ఈ గృహముండుకై వారు నూతనంగా ప్రభు వల్ల పొందినటువంటి గృహము మెట్టుకు దేవుని సన్నిధి నివసించు గృహముగా, దేవుని సమస్త మేళ్లను పొందు గృహంగా వారికి నిమిత్తమై ఆ రక్షణార్థమైన యేసుక్రీస్తు ప్రభువు వారికి కృప తమను తాము ప్రతిష్ఠించుకొని పవిత్రపరచుకొని ఓబేదోము గృహం వల్లే వారు జీవించినట్లు అట్లు సమస్త దీవెనలు వారును ఓబేదోము వారి గృహం వల్లే పొందినట్లు ఆ రక్షణార్థమైన యేసుక్రీస్తు ప్రభువు వారికి కృప ఓబేదోమునకును అతని గృహమునకును అతను కలిగిన సమస్తమును తోడైనట్లు మన ప్రియులకును సాంశూర గారికి, సత్యోదమకును, పిల్లలకును తోడేయండి. మనందరికీ ఆ విధంగానే తోడేయండి, నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము, మేమందరము ఉత్సాహించి సంతోషించెదము, మేమందరము ఉత్సాహించి సంతోషించెదము, కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని, కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని, స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు, ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. సమస్త ఆశీర్వాదములు అనుగ్రహించే యేసుక్రీస్తు ప్రభువారికి హల్లెలూయా. హల్లెలూయా. మైక్ ఆపు, మైక్ ఆపురా. ఆ బోర్డు ఒకటి ఉంటుంది, అన్ని పేషెంట్ 2 సార్లు